సిర్సే సీన్ వచ్చినప్పుడు మాత్రం అప్పుడు అనిపించింది వై ఈజ్ నోలన్ అంటే అది నాకు తెలిసి ప్రపంచంలో ఇంక ఏ డైరెక్టరు ఎవ్వరు దానిని అలా ఇమాజిన్ చేయలేరు. వెంకట్ గారు హాయ్ సార్. హలో. సో లాంగ్ పెండింగ్ కాన్వర్సేషన్ ఆల్మోస్ట్ 2 years నుంచి అనుకుంటున్నాను, కానీ బ్యూటిఫుల్ అకేషన్కి కుదిరింది ఆడిసీ గురించి మాట్లాడడానికి. నేను వ్యూవర్స్కి చెప్పేస్తా గైస్, వెంకట్ గారు తెలుగు రైటింగ్ కమ్యూనిటీలో ఎవ్రీబడి నోస్ హిమ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ తెలుగు రైటింగ్ కమ్యూనిటీ అండ్ తెలుగు పబ్లిషింగ్ కమ్యూనిటీ. ఈజ్ అ రైటర్. ఆయన చాలా బుక్స్ రాశారు. సినిమా ఒక ఆల్కమీ, సోల్ సర్కస్, సినిమా లాంటి బుక్స్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అవైలబుల్. హార్డ్ కాపీస్, ఆడియో బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్లస్ ఈయన హోమర్స్ ఆడిసీని తెలుగులో రీటెల్లింగ్ ఇది. సో రీటెల్లింగ్, పునఃకథనం, ట్రాన్స్లేషన్. వాట్స్ ద డిఫరెన్స్? So translation is like you take the exact sentence and then try to convey the same meaning. But this is not. This is, I read that full book. I mean, not even original Odyssey. I read multiple versions of Odyssey, understood the story and told it back in my own terms. Okay. In my own way. So it is the same story. You won't miss anything. I haven't recreated or I haven't changed anything. I haven't modified anything. ఏం మార్చలేదు. అదే కథని నేను చెప్తే ఎలా ఉంటుంది? ఎలా, ఏంటి డిఫరెన్స్? నేను చదువుతా, బట్ టీజ్ చేయాలంటే అంటే ఇప్పుడు మహాభారతమే తీసుకున్నాం అనుకో, మనకు ఆంధ్ర మహాభారతం ఉంటుంది, మన వాళ్ళు చెప్పింది. సో వ్యాస మహాభారతం ట్రాన్స్లేషన్ కాదు అది. సో మన వర్షన్ ఆఫ్ టెల్లింగ్ ద సేమ్ స్టోరీ. యా. సో వర్డ్ బై వర్డ్ ఇట్ వోంట్ బి ద సేమ్ యాక్చువల్లీ. ఓకే. బట్ సేమ్ స్టోరీని నేను చెప్తే ఎలా చెప్తాను అలా చెప్తాను. సో మై డిస్క్రిప్షన్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. అంటే ఎందుకు డిఫరెంట్ అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్లైమాక్స్ సీన్ తీసుకున్నాం అనుకోండి. సో సంబడి పోస్టెడ్ దిస్ బుక్ ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ నోలన్ స్క్రీన్ ప్లే అని పెట్టారు ఎవరు ట్విట్టర్లో. బికాస్ నేను డిస్క్రైబ్ చేసిన దట్ హోల్ వార్ సీన్ ఈజ్ ఇన్ ఏ వెరీ రాజమౌళి వే. ఏది ట్రోజన్ వారా లేకపోతే ద క్లైమాక్స్, ద షూటర్స్ ని చంపేది. యా. ఓకే. సో సంబడి సెడ్ ఇది చాలా బాగుంది అని, బట్ నోలన్ డిడ్ంట్ టేక్ దట్ ఇంటెన్షన్. అది కాదు యాక్చువల్లీ. నాకు విషయం చెప్పండి సార్, ఎప్పుడు కూడా బుక్స్ నుంచి అడాప్ట్ చేసుకుని ఒక సినిమా వచ్చిందంటే ఎప్పుడు ఆ డిబేట్ ఒకటి ఉంటుంది అనమాట. చదివిన వాళ్ళందరూ బుక్ ఈస్ బెటర్ దాన్ సినిమా అని చెప్పి చాలా క్యాజువల్గా చెప్పేస్తారు. ప్రతిసారి అది జరుగుతుంటుంది. అండ్ అట్ దిస్ పాయింట్ ఆ హోల్ డిబేట్ అనేది అది ఒక మీమ్ కూడా అట్ దిస్ పాయింట్. మీరు హోమర్ వర్షన్ చదివారంటున్నారు, ఇంకా ఏ వర్షన్స్ చదివారు? నేను తెలుగులో 2 వర్షన్స్ ఉన్నాయి. కొడవటి కంటి కుటుంబరావు చేసిన ఒక వర్షను, ఆడిసీ చేశారు, రూపధరుని సాహసయాత్రలని. బట్ ఇట్ ఈస్ మోర్ లైక్ చిన్నపిల్లల కోసం, అంటే చందమామలో వచ్చింది యాక్చువల్లీ అది. ఓకే. సో ఇంత కాంప్లెక్సిటీ ఉండదు, అది జస్ట్ స్టోరీ మాత్రం తెలిసేలాగా. దెన్ వరంగల్ నుంచి ఒక డాక్టర్, ఆయన పేరు మర్చిపోయా, ఆయన ఈ డిడ్ ఏ వెరీ ఫెయిత్ఫుల్ రీటెల్లింగ్ ఆయన కూడా. బికాజ్ ఇట్స్ వర్స్. ఐ మీన్ అది ఇప్పుడు మహాభారతం మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే టెక్స్ట్లో ఉన్నది చదువుతాం, ప్రోస్ చదువుతాం. అది పోయంలా చదివితే మనకు అర్థం కాదు. సో అడిసీ ఈజ్ ఒరిజినల్లీ ఏ పోయం. సో అది ట్రాన్స్లేట్ చేస్తే నాకే అర్థం కాదు. ఆల్మోస్ట్ 12,000 lines. సో 24 books actually. ఆడిసీ మాత్రమే, నాట్ ఈవెన్ లైక్ ఇలియడ్ కాదు, ఆడిసీ మాత్రమే. సో నేను ఏం చెప్తున్నా అంటే, ప్రతిసారి బుక్ నుంచి సినిమా వస్తే ఆ డిబేట్ బుక్ ఈస్ బెటర్. మీరు ఆడిసీకి ఇన్ని వర్షన్స్ చదివారు, సినిమా చూసారు కదా, హౌ రెస్పెక్ట్ఫుల్ ఆర్ హౌ ఫెయిత్ఫుల్, ఎంతవరకు న్యాయం చేసింది ఆ కథకి సినిమా? అసలు కాదు. అందుకే అదే ఈ సినిమా చూసే వాళ్ళకి దేర్ ఆర్ 3 types. ఐ వాస్ టెల్లింగ్ మెనీ పీపుల్ దట్ దెర్ విల్ బి 3 types ఆఫ్ ఆడియన్స్ ఫర్ దిస్ బుక్. 3 రకాల ఆడియన్స్ ఉంటారు. ఒకటేమో అసలు ఇది ఏమి తెలియదు, అసలు ఆడిసీ ఏంటి, ఇలియడ్ ఏంటి, అదే ట్రాయ్ వార్ ఏంటి, ఏం తెలియదు, నోలన్ సినిమాని వెళ్ళి చూస్తారు. వాళ్ళు మేబీ దే విల్ బి వాళ్ళకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సినిమా యాక్చువల్లీ. బికాజ్ వాళ్ళకి ఏం తెలియదు, దే విల్ అండర్స్టాండ్ ద స్టోరీ అండ్ ఇంతే, ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు. ఒడిసీ మొత్తం తెలిసిన వాళ్ళు ఉంటారు,
ఆడిసి అసలు ఆ సైక్లాప్స్, క్యాలిప్సో, ఈ సిర్సే, ఇవన్నీ ఈ మంత్రాలు, మాయలు, దేవుళ్ళు, ఈ తెలిసిన వాళ్ళకి చాలా ప్రాబ్లం యాక్చువల్లీ. యూ విల్ గో ఎక్స్పెక్టింగ్ మనం ఇది ఏదో ఉంటుందని వెళ్తాము, దానికి చాలా వ్యతిరేకంగా చాలా డిఫరెంట్గా మనం ఒక సినిమా చూస్తాం. థర్డ్ ఏంటంటే మనకి నోలన్ ఏం చేస్తాడో మనకు తెలుసు. సో ఈ సినిమా ఈజ్ మోర్ ఫర్ మీ ఇట్ వాజ్ ఎన్ ఓపెన్ హైమర్కి ఎక్స్టెన్షన్ ఇది అంతే. యా ఎగ్జాక్ట్లీ, ఆ ప్యారలల్ చాలా బాగుంది, చాలా ప్యారలల్. అంటే అందులో ఒక బాంబు కనిపెట్టిన తర్వాత అతని గిల్ట్ ఎలా అయితే, ఇక్కడ ట్రాయ్ వార్లో అతను ట్రిక్ చేసి వాళ్ళని ఎలా మోసం చేశాడు అతనికి, అదే ఆ గిల్టే ఇందులో క్యారీ చేస్తాడు. సో ఇట్స్ ఆల్మోస్ట్ ప్యారలల్ టు వాట్ హీ డిడ్ ఇన్ ఓపెన్ హైమర్ యాక్చువల్లీ. సో అది అండర్స్టాండ్ చేసుకుంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. నో సోర్స్ మెటీరియల్కి ఫెయిత్ఫుల్గా ఉండిందా, ఎంతవరకు ఆ స్పిరిట్ని క్యాప్చర్ చేయగలిగింది? చాలా అసలు కంప్లీట్లీ డిఫరెంట్ యాక్చువల్లీ. కంప్లీట్లీనా? బికాస్ నేను ఇందాక వచ్చేటప్పుడే కార్లో జస్ట్ ఐ వాస్ అంటే నేను అది రాసి ఆల్మోస్ట్ 6 months అయింది. అండ్ వీ వాంటెడ్, మేము కరెక్ట్గా సినిమా ముందు పబ్లిష్ చేద్దాం అనుకున్నాం, చేసాము. ఆ తర్వాత నేను మళ్ళీ అది చదవను కూడా చదవలే. బట్ ఈరోజు వస్తుంటే నేను జస్ట్ ఫస్ట్ ప్రార్థన ఉంటుంది, లైక్ ఆల్ ఎనీ, ఇప్పుడు మనం మహాభారతంలో అయినా అన్నిట్లో ఒక ప్రార్థనతో మొదలవుతుంది కదా, ఇందులో కూడా ప్రార్థనతో మొదలవుతుంది. ఇన్ దాట్ ఆడిసీ హోమర్ ఏం చెప్తాడంటే, ద మ్యాన్ ఆఫ్ మెనీ ట్విస్ట్. సో ఈజ్ ఎ కన్నింగ్ మ్యాన్. ఇన్ యాక్చువల్ ఒడిసీ హీఈస్ ఏ ట్రిక్స్టర్. ట్రాయ్లో గుర్రం పెట్టిన తర్వాత సైక్లాప్స్ని కంట్లో కొట్టినప్పుడు కూడా ఇవన్నీ అతను ఎలా ప్రతి దగ్గర ఒక ట్రిక్ చేసి, ఒక మాయ చేసి, మాయలు మంత్రాలు చేసి ఇవన్నీ తప్పించుకొని వస్తాడనే క్యారెక్టరైజేషన్ అతన్ని. కానీ ఇందులో అలా కాదు కదా. ఇందులో అతను ఈజ్ లైక్, అంటే కలిప్సో చెప్తుంది కదా, సరెండర్ యువర్ సెల్ఫ్ అని. ఫస్ట్ ఆ బాధపడి ఆ తర్వాత నేచర్కి సరెండర్ చేసుకొని ఏది జరిగితే అది జరుగుతుందని అనే ఒక ఆ గిల్ట్ ఉన్న ఒక క్యారెక్టర్. సో హీ జస్ట్ టుక్ బేస్ మెటీరియల్ అని చెప్పొచ్చు అంతే. ఓకే, అండ్ ఈవెంట్స్ ఆబ్వియస్లీ. సో చాలా ఈవెంట్స్ హీ ఆల్సో చేంజ్ లాట్. చాలా మార్చాడు, చాలా అంటే చాలా మార్చాడు యాక్చువల్లీ. అంత మార్చారా? చాలా మార్చారు. నేనైతే గ్యారెత్ హింట్స్ ఒక గ్రాఫిక్ నావెల్ చదివా, స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే ఈవెంట్స్ అన్ని అలానే ఉన్నాయి. నాకు నోలన్ బాగా యాడ్ చేసింది ఏంటంటే ఈ గిల్ట్ యాంగిల్, ఓపెన్ హైమర్ కి ప్యారల్ తీసుకురావడము, లైక్ లిటరలీ దెమ్ బీయింగ్ గిల్టీ ఆఫ్ దేర్ ఓన్ క్రియేషన్ అండ్ ఇట్స్ రిపర్కషన్స్ అనేది అది బ్యూటిఫుల్ గా యాడ్ చేశాడు నోలన్ అనిపించింది తప్ప మిగిలిందంతా నాకు, ఎందుకంటే నేను ఈవెంట్స్ అన్ని ఉన్నాయి, బట్ ద వే వాటిని ట్రీట్ చేసిన విధానం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సైక్లాప్సిస్ సీనే తీసుకున్నాం అనుకో. సైక్లాప్సిస్ సీన్లో యాక్చువల్లీ ఎలా ఉంటుంది, సో వీళ్ళు వెళ్తారు, వీళ్ళు ల్యాండ్ కనిపించిందని వీళ్ళు షిప్ మీద వెళ్తుంటారు చూడని వాళ్ళ కోసం. షిప్ మీద వెళ్తుంటారు, ఆకలితో ఉంటారు. ఫైనల్లీ తెలిసి వాళ్ళు ల్యాండ్ చూస్తారు. ల్యాండ్ చూడగానే ల్యాండ్ అయిపోయి ఒక గుహ కనిపిస్తుంది, ఒక గొర్రె కనిపిస్తుంది. ఆ గొర్రెని ఫాలో అయ్యి ఒక గుహలోకి వెళ్తారు. అక్కడ వెళ్తే అక్కడ వాళ్ళకి ద్రాక్ష రసము, వైను, చీజు అన్నీ ఉంటాయి. అమ్మయ్య ఇవన్నీ ఇంకా మనం తీసుకొని తినొచ్చు అనుకుంటే అక్కడికి ఒక ఒంటికన్ను రాక్షసుడు వస్తాడు. వాడు ఇంత పెద్దోడు ఉంటాడు. వాడు అసలు వీడిని చూడగానే అసలు వీళ్ళని ఇట్లా పట్టుకొని ఇద్దరిని ఇరుచుకొని తినేస్తాడు. అప్పుడు వాడు అడుగుతాడు, ఎవర్రా మీరు, అసలు నీ పేరేంటి అని అడుగుతాడు. వీడు ఒడిసెస్ వెళ్ళి నాకు అదే మమ్మల్ని ఎలాగో కాపాడంటే, సరే నువ్వు వీళ్ళందరిలో కంటే కొంచెం మంచోడిలో ఉన్నావు, నిన్ను అందరికంటే లాస్ట్ తింటాను, నీ పేరేంటని అంటాడు. అంటే నా పేరు నోబడి అని చెప్తాడు. నోబడి అంటే సరే అయిపోతుంది. వీళ్ళు తర్వాత వాడిని ట్రిక్ చేసి వాడిని మందు దాపించి పడుకున్న తర్వాత వాడి కన్ను పొడి చేస్తారు. పొడి చేసినప్పుడు దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ అదర్ సైక్లోప్సిస్ బయట. సినిమాలో అది లేదు. ఆ రాక్షసులు అందరూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చారే ఏమవుతుంది లోపల అని అడిగితే, ఇక్కడ నా కన్ను పొడి చేసి చంపేస్తున్నారంటే ఎవర్రా అంటే నోబడి అని చెప్తాడు వీడు. నోబడి ఈస్ కిల్లింగ్ యూ, నువ్వు ఎందుకు అరుస్తున్నావు అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. పన్ను అది. సో అదంతా లేదు ఇందులో. అండ్ అది అయిపోయిన తర్వాత అతని నుంచి సైక్లోప్స్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఒడిసెస్ బాణం వేసి కొట్టి వాడిని ఐఎమ్ ద సన్ అంటే వాడి ఈగో, గర్వం అది లేదు ఇందులో. ఆ పాటే తీసుకోలేదు. అక్కడ
అక్కడికి వెళ్ళినప్పుడు కానీ అది తీసుకోవాలన్నప్పుడు అతని గిల్ట్ కానీ అరే ఎవరివో మనం దొంగతనం చేస్తున్నామని కానీ ఇవన్నీ అందులో ఉండవు. సో అలా చాలా క్యారెక్టరైజేషన్ చాలా మార్పులు ఉన్నాయి. ఈవెన్ ద వే స్టోరీ ఈజ్ టోల్డ్ నాకు బాగా నచ్చింది. నాకు ఇది రాయడంలో నాకు చాలా ఎక్సైటింగ్గా ఏమనిపించాయంటే వి సీ లాట్ ఆఫ్ హాలీవుడ్ ఫిల్మ్స్ అన్నిట్లోనూ దే ఆల్ స్టార్ట్ ఇన్ మీడియాస్ రేస్ అంటే ఇంకా మిడిల్ ఆఫ్ ద థింగ్స్ ఏదో ఒక యాక్షన్ సీన్లో ఓపెన్ అయిపోతుంది హాలీవుడ్ సినిమాలు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఒడిస్సీ నుంచి వస్తాయి. వాళ్ళకి అదొక మహాభారతం. మనకి ఎలా అయితే మహాభారతం మనం ఎలా ఒక నెస్టెడ్ నెరేటివ్ ఒకడు ఉండాలి, వాడు వాయిస్ ఓవర్ లో చెప్పాలి, KGF లో ఒకడు వచ్చి అదే. ఈవెన్ అదర్వైజ్ మనం హీరో అనగానే మన సినిమాలో ఫస్ట్ వాడు చైల్డ్హుడ్ సీన్ వేస్తాం. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ కావాలి, ఆ హీరో ఎవరో తెలియాలి, ఆ తెలిసిన తర్వాతే మనం కథలోకి వెళ్తాం. అది వీళ్ళు అనుకో అసలు నో హౌ ద బుక్ స్టార్ట్స్ విత్ అథెనా సేయింగ్ కౌన్సిల్ ఆఫ్ గాడ్స్ అందరు ఉంటారు అక్కడ. దే విల్ బి డిస్కసింగ్ అబౌట్ వై మెన్ ఆల్వేస్ కర్స్ గాడ్స్ ఆల్ దో వీఆర్ డూయింగ్ సో, మన వాళ్ళ కోసం ఇన్ని చేస్తున్నాము, వాళ్ళు ఎందుకు మనల్ని ఎప్పుడు దేవుళ్ళని బ్లేమ్ చేస్తుంటారు అంటే అథెనా వచ్చి సరే వాళ్ళందరిని మనుషులు వదిలేయండి, మీకోసం ఎన్నో సాక్రిఫైసులు చేసిన ఒడిసెస్ని మనం వాడక్కడ కలిప్సో దగ్గర ఇరుక్కుపోయి ఉన్నాడు, వాడిని మనకు బుక్ ఓపెన్ చేయగానే అసలు ఒడిస్సీ ఎవడో తెలియదు, వాడెక్కడో ఇరుక్కుపోయి ఉన్నాడు అంటారు, వాడిని కాపాడాలంటారు. అండ్ కాంటెక్స్ట్ లేకుండా స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళకి వెస్టర్న్ రైటర్స్ కానీ వాళ్ళందరికీ వాళ్ళకి తెలియకుండానే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే స్టార్టింగ్ ఇన్ మీడియాస్ రేస్ ఈస్ లైక్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక పారాడైమ్ లాగా అయిపోతుంది. మనకి మహాభారతం రామాయణం అనగానే బాలకాండ ఫస్ట్ చిన్నప్పుడు హీరోకి ఏదో అవమానం జరిగి వాడి క్యారెక్టరేషన్ అంతా బిల్డ్ చేసి వాడు వీరుడు, చిన్నప్పటి నుంచే వాడు వీరుడు, ఇవన్నీ చెప్పిన తర్వాతే మనం కథలోకి వస్తాం, క్రోనలాజికల్గా వస్తాం మనం. సరే మనకి వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన తర్వాత కొంతమంది ట్రై చేస్తుంటారు, మనం కూడా మీడియా స్ట్రెస్లో స్టార్ట్ చేసిన సినిమాలు ఉంటాయి. కానీ ఏంటి నా పదం ఏంటి, ఇట్స్ కాల్డ్ ఇన్ మీడియాస్ రెస్, MIDIAS RES. It's a French term. Okay. Where it says it's in the middle of the things actually. Okay. Yeah. Okay. So almost every Hollywood movie it starts in medias res. Yeah. No, but నాకు ఆ ప్యారలల్ అనేది చాలా నచ్చింది అసలు. నేను న్యూయార్క్ టైమ్స్లో నోలన్ది ఒక ఇంటర్వ్యూ చదువుతుండే, దాంట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇట్స్ అబౌట్ మీరు గాడ్స్ని ఎలా డీల్ చేస్తున్నారు, జూస్ లా ఏదైతే ఉందో దాన్ని ఎలా డీల్ చేస్తున్నారు అంటే హీ ఇండైరెక్ట్లీ సేస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ హీ జెన్యున్లీ వాంటెడ్ టు అడ్రస్ టుడే. పర్ఫెక్ట్. ఈ రోజు నేను సినిమా తీస్తున్నానంటే వాట్ మేక్స్ దిస్ స్టోరీ రెలెవెంట్ టుడే అంటే దట్ ఈస్ వాట్ హీ వాంటెడ్ టు అడ్రస్. మనం ఒకరినొకరిని మనుషుల్ని ఎలా ట్రీట్ చేసుకుంటున్నాము అంటాడు కదా, హ్యూమన్ బీయింగ్స్ వి వైలేటెడ్ ద బాండ్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అంటాడు కదా. సో అది నాకు చాలా నచ్చింది. అది బుక్లో ఉండదు. బుక్లో ఏముంటుందంటే నేను రాస్తున్నప్పుడు నాకు చాలా చిరాకు కలిగించిన ఒక విషయం ఏంటంటే ప్రతి సీను మొదలవుతుంది ఎవడో ఒకడు టెలిమాకర్స్ ఇంకో దగ్గరికి వెళ్ళడమో, ఒడిస్సెస్ ఇంకో దగ్గరికి వెళ్ళడమో, ఒక రాజును కలవడమో వెళ్తుంది. వెళ్ళగానే ఆడికి రొట్టెలు పెట్టారు, ఆడికి ద్రాక్షరసం ఇచ్చారు, అదే ఒక పేజ్ ఉంటుంది. కొంచెం వెళ్ళిన తర్వాత థర్డ్ చాప్టర్లోనో ఫోర్త్ చాప్టర్లోనో నేను టెలిమాకర్స్ యాక్చువల్లీ షిప్లో వెళ్తాడు కదా, అది చాలా కట్ చేశాడు. అదే రథం తీసుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళి హీ గోస్ టు పైలోస్ అని ఒక కింగ్డమ్. ఆ పైలోస్లో యాక్చువల్లీ అక్కడ ఒక ఫీస్ట్ జరుగుతుంటుంది. ఆ ఫీస్ట్లో 1 చాప్టర్ ఈస్ ఒక ఫుల్ అబౌట్ ఇది జ్యూసెస్ లా, హౌ దే ట్రీట్ అతిథుల్ని ఎలా సత్కరించాలి, ఎందుకు సత్కరించాలి, బికాస్ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు మనుషులా లేకపోతే డిస్గైజ్ లో ఉన్న గాడ్సా తెలియదు. అది ఎంత యూజ్ అవుతుందంటే ఈవెన్ అప్పుడు అనుకున్నాను సరే ఇదేదో పెట్టారని. ఇన్ ద క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఆఫ్ ద బుక్ Penelope doesn't even believe, even after him fighting అందరిని చంపిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా షీ వోంట్ బిలీవ్. లాస్ట్లో కూడా వాట్ షీల్ సే ఇస్ అంటే మనకి ఎలా అయితే రాముడు అగ్ని పరీక్ష పెడతాడో అలాంటి అగ్ని పరీక్ష పెడుతుంది ఈమెకి. బుక్లో ఏమవుతుందంటే చివరకు వాళ్ళిద్దరూ కలిసి బెడ్రూమ్లోకి కూడా వెళ్తారు. వెళ్ళి అక్కడ రిలాక్స్ అవుదామని వెళ్ళినప్పుడు కూడా షీ ఇంకా నమ్మదు వీడు నిజంగా అసలు, బికాస్ ఆమె 20 years వెయిటింగ్లో
వీడు ఎక్కడో పోయి ఉంటాడనే నమ్మకం ఉంటుంది. అండ్ చాలా మంది చాలా ఫాల్స్ హోప్లు, చాలా అబద్ధాలు కూడా చెప్పుకుంటారు, అందుకని ఆమె నమ్మదు. సో బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత మేము ఈ రూమ్లో చాలా సఫకేటింగ్గా ఉంది అని పని మనుషులను పిలిపించి ఈ బెడ్ని బయట వేయండి అని చెప్తుంది. అప్పుడు గుర్తొచ్చింది ఇది. అప్పుడు ఒడిస్సెస్ ఏమంటా అంటే ఎలా వేస్తారు ఎవరైనా ఈ బెడ్ని ఎవరైనా బయట ఎలా వేయగలరు, ఎందుకంటే ఈ కాట్ తయారు చేసిందే మన ఇద్దరం కలిసి, ఇది ఒక లివింగ్ ట్రీ మీద మనం కాట్ డిజైన్ చేసి దాని మీద పెట్టాము, ప్రపంచంలో ఎవడు దీన్ని ఈ మంచాన్ని బయట వెళ్ళాడంటే దట్స్ వెన్ షీ నోస్, ఓహో ఎందుకంటే వాళ్ళిద్దరికే తెలుసు కాబట్టి ఆ సీక్రెట్. దట్స్ వెన్ షీ బిలీవ్స్ యాక్చువల్లీ. అండ్ ఈవెన్ ఎక్సెల్కి వెళ్ళడం కూడా దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. లాస్ట్లో ఈల్ బికమ్ ద కింగ్. అండ్ ఈ లోపల సూటర్స్ ఫ్యామిలీస్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. దెన్ అథెనా విల్ కమ్ అండ్ వాళ్ళిద్దరి మధ్య ట్రూస్ కుదిర్చి వీడిని రాజుని చేస్తుంది. దీంట్లో అథెనానే రీకాంటెక్చువలైజ్ ఫుల్ చాలా. అసలు అథెనా అయితే ఈ సినిమాలో వెన్ ఎవర్ దే నీడ్ ఏ కమ్యూనికేషన్, వెన్ ఎవర్ దే నీడ్ ఎ ట్విస్ట్, అథెనా కమ్స్ యాక్చువల్లీ ఇన్ డిఫరెంట్ వేరే అవతారంలో వస్తుంది. సో కానీ ఇందులో అతను ఏం చేస్తాడంటే మెంటర్ ఈజ్ యాక్చువల్లీ అథెనా. యాక్చువల్లీ అథెనా కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ ద మెంటర్ రూపంలో వస్తుంది, కానీ ఇక్కడ మెంటర్ని పెట్టి హీల్ సేస్ యూ హ్యావ్ అథెనాస్ ఐస్ అని. అసలు తిరిగి వచ్చేది అదంతా కంటెన్స్ చేశారు చాలా. లాస్ట్ లో ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఉంటుంది డాగ్ కి, ఇతనికి డాగ్ చివరి. ఇన్ఫాక్ట్ యు నో వాట్, ఎప్పుడు నోలన్ డిసైడెడ్ టు మేక్ Odyssey, he never had a dog. Okay. He bought a dog at some point in his life. When he had a dog, that's when he decided that he should make Odyssey. Oh wow. Yeah, because that love, even after the third viewing lo kuda I had tears in my eyes. And the way he describes the dog is very very real and accurate to the book actually. Because I've seen other versions. అది ఇంత సిక్లీగా ఉండదు, అది దే ఆర్ లిటిల్ మోర్ హెల్దీ అండ్ మోర్ బ్యూటిఫుల్. బట్ నోలన్ దాన్ని కంప్లీట్గా మార్చి దాన్ని అక్కడ ఉండే బెగ్గర్స్ కూడా అసహ్యం పడేలా చేస్తాడు. కానీ అలాంటి డాగ్ వీడిని గుర్తుపట్టడం అనేది I read somewhere, I mean I heard Nolan saying in an interview about this. నేను అసలు డాగ్ లవర్ ని కానే కాదు, కానీ ఆ మూమెంట్ నేను చదువుతున్నప్పుడు అసలు బ్యూటిఫుల్ గా అనిపించింది. అండ్ ఐ వాజ్ ఇది సినిమాలో ఎలా ఉండబోతుంది, ఇది సినిమాలో ఎలా క్యాప్చర్ చేయబోతున్నారు అనుకుంటే అది బ్యూటిఫుల్ గా చేసి, ప్లస్ దాని నుంచి టెలిమాకస్ ఫాదర్ అని. సో మీరు అడిగిన నెరేటివ్ యాక్చువల్లీ అది కాదు. అదే. సో ఇన్ ద ఒరిజినల్ బై ద టైమ్ దే కమ్ దేర్ హీ ఆల్రెడీ నోస్. సో దే ఆల్ మీట్ అట్ యురేలియస్ పిగ్ ఫార్మర్ అక్కడ కలుస్తారు వీళ్ళు యాక్చువల్లీ. సో అక్కడ కలిసి అక్కడ ప్లాన్ చేసి వాడు పంపిస్తాడు. అదే కానీ సూపర్ గా వాడారు అనిపించింది. ఇంత ఇంపార్టెంట్ ఈవెంట్ ని చాలా బాగా స్క్రీన్ ప్లే కదా, అదే కదా సినిమా రైటింగ్ అంటే. ఉన్న ఈవెంట్స్ ని అంటే బుక్ వర్సెస్ సినిమా అంటే బుక్ లో ఒక 10 పేజీల్లో చెప్పేది సినిమాలో ఒక షార్ట్ లో చెప్పచ్చు అంటారు కదా. సో అక్కడ ఇదే కదా, టెలిమాకస్ కి నేనే నీ ఫాదర్ అని చెప్పి కన్విన్స్ చేసేది. అతను ఆ డాగ్ ఇంటరాక్ట్ అయ్యే దాన్ని చూసి టెలిమాకస్ అర్థం చేసుకుంటాడు. ఒక లుక్ లో ఒక షార్ట్ లో కమ్యూనికేట్ అయిపోయింది. అది ఫుల్ చాప్టర్ ఉంటుంది యాక్చువల్లీ బుక్. దట్ హోల్ స్కీమింగ్ అదంతా చాలా పెద్దది ఉంటుంది. బట్ ఈ యురేక్లెస్ దట్ సర్వెంట్ మెయిడ్ రికగ్నైజ్ ఇది గుర్తుపడుతుంది కదా, అది ముందే ఎస్టాబ్లిష్ చేయడం ఈజ్ లైక్ ద స్క్రీన్ ప్లే బ్రిలియన్స్ యాక్చువల్లీ. ఆ హంటింగ్ అవన్నీ, కొరకడం అవన్నీ, పిల్లలతో ఆడడం అవన్నీ. Even Senan's character is not there in the original book. But Troy lo Sinan played like a very important role. Odyssey lo ఉండదు అది. బట్ he brought in from దాంట్లో నుంచి ఇలియడ్ లో నుంచి తీసుకొచ్చి ఇలియడ్. అండ్ there is also one more book actually, I forgot that name, ఏతో స్టార్ట్ అవుతుంది, దాంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే నేను ట్రాయ్ ఉంది కదా, ట్రాయ్ బ్రాడ్ పిట్ ది, అదైతే కూలీ చేసి ఉంటారు. నేను అసలు అగైన్ ఐఎమ్ నాట్ సమ్మన్ హూ లైక్ డీప్లీ కేర్స్ ఫర్ ద సోర్స్ మెటీరియల్ అయితే. అరే నేను నాన్ డీటెయిల్ లో చదువుతాను ఏంట్రా, నేను నాన్ డీటెయిల్ లో చదువుతున్న దాన్ని మీరు ఇంత అబ్యూజ్ చేశారు ఏంట్రా. ఎక్కడంటే దాంట్లో డ్యూయల్ జరుగుతుంది కదా, పారిస్ కి మెడలాస్ కి జరిగినప్పుడు హెక్టర్ మెడలాస్ ని చంపేసి, రే అన్యాయరా బాబు, ఇది ఘోరరా. లైక్ ఐ పర్సనలీ గాట్ అఫెండెడ్, ఐ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ ఇట్.
బట్ ఆ రకంగా చూసుకుంటే ఆడిసియస్ వాజ్ వెరీ ఫెయిత్ఫుల్ అండ్ చేంజెస్ ఏమైనా ఉన్నా కూడా ఆ నారేటివ్ ఈ క్రియేటెడ్ థీమ్ ఫర్ ఆల్ దోస్ చేంజెస్. ఏది కూడా జస్ట్ కథని సింప్లిఫై చేయడానికి అసలు కాదు, ఇట్ వాస్ టు టెల్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ అండ్ యాంటీ-వార్ ఫిల్మ్ దట్ హీ వాంటెడ్ టు టెల్ యాక్చువల్లీ. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఇట్. అండ్ అది కూడా మనం ఈవెన్ క్లైమాక్స్లో చూస్తే దట్ మెసేజ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ వాట్ ఈస్ ట్రైంగ్ టు డూ. మనల్ని క్షమిస్తారు నెక్స్ట్ జనరేషన్స్ అనేది. అండ్ ఈవెన్ ద సీ పీపుల్ వీళ్ళు అనేది కూడా ఒరిజినల్ బుక్లో ఉండదు. అది బుక్లో ఉండదు. దట్ వీ రాబ్ అవర్ ఓన్ సెల్స్, లైక్ మనమే అదే అదే అగైన్ ఇంటర్స్టెల్లర్. అదే ఇంటర్స్టెల్లర్ సంబడి వాస్ ట్రైయింగ్, నన్ను ఎవరో సంబడి వాస్ ట్రైయింగ్ టు స్టాప్ మీ, నాకెవరో ఇస్తున్నారు ఆ పారాడాక్స్, ఆ లూప్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో బ్యూటిఫుల్ కదా, అది ఇందులో ఉండదు. సో అలా చూస్తే ఇట్స్ ఎ వెరీ ఫిలాసాఫికల్ ఫిల్మ్ ఆఫ్ అవర్ టైమ్స్ యాక్చువల్లీ, అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ రైట్ నౌ. హౌ అంటే రెండు రాజ్యాల మధ్య గొడవ, అది దాన్ని ఇంతమంది ఎలా అబ్యూస్ చేసి వీ లూజ్ అవర్ సెల్స్ అండ్ వీ కిల్ సో మెనీ అదర్ పీపుల్ ఇన్ దట్ ప్రాసెస్ అనేది చాలా టెరిఫిక్గా చెప్పారు అసలు యాక్చువల్లీ. అదే నాకు అసలు సినిమా మొత్తంలో అసలు నేను హైదరాబాద్ నుంచి బాంబే దాకా వెళ్ళి అంత ఖర్చు పెట్టుకుని అంత వర్తిట్రా బాబు అని నాకు ఎక్కడ ఒక్క మూమెంట్లో అనిపించిందంటే దట్ మూమెంట్ వేర్ ఆడిసియస్ బెగ్గర్ లాగా వచ్చి కూర్చొని పెనలపితో కర్టన్ వెనక ఆవిడ మాట్లాడుతుంటే ఆ స్ట్రెచ్ అసలు దోస్ 8 minutes ఫర్ ట్రాన్సెండెంటల్. దోస్ 8 minutes అబ్సల్యూట్ సినిమా. అది అసలు అబ్సల్యూట్ సినిమా అనే పదాన్ని మనం ఈ మధ్య చాలా సింపుల్గా పెద్దాన్ని వాడేస్తున్నాం, కానీ ఏదన్నా యాక్చువల్లీ డిజర్వ్స్ ఇట్ అంటే ఆ కాన్వర్జేషన్, ఆ 8 minutes అండ్ దానికి లుడ్విగ్ ఆయన స్కోర్ కూడా ట్రోజన్ వార్ మొత్తం మైండ్లో రీకాంటెక్చువలైజ్ అయ్యేది. అసలు దట్ ఈస్ ప్యూర్ నాలెడ్జ్ కదా. నాకు అలా అనిపించింది. అయితే నాకు నేను అంటే బుక్ రాసే టైంలో చాలా చదివాను. ఐ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద స్టోరీ కదా, అదంతా బాగా తెలిసి చూస్తున్నప్పుడు సరే ఓహో ఇది ఇలా మార్చాడా అది ఇలా మార్చాడా, ఐ వాస్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ ట్రిప్ దెన్ ఎనీబడి ఎల్స్. బికాజ్ ఎందుకంటే ఓహో అది ఇది ముందు ఇక్కడ పెట్టాడా తర్వాత ఇక్కడ పెట్టాడా, అండ్ బికాజ్ ఐఎమ్ ఆల్సో స్క్రీన్ రైటర్, సో ఐ వాజ్ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్. సిర్సే సీన్ వచ్చినప్పుడు మాత్రం అప్పుడు అనిపించింది వై ఈజ్ నోలన్ అంటే. అది నాకు తెలిసి ప్రపంచంలో ఇంక ఏ డైరెక్టరు ఎవ్వరు దానిని అలా ఇమాజిన్ చేయలేరు. ఒకటి కాంటెక్స్చువలైజింగ్ ఫర్ ద masculinity, toxic masculinity. She's right. And making her convert them into pigs in such a visually fantastic way. చాలా సినిమాలు ఉన్నాయి. ఐ మీన్ దేర్ మల్టిపుల్ వర్షన్స్ వేరు, దాని మంత్రం వేస్తే అవుతుంది, ఇది ఏదవుతుంది, ఏవేవో చేస్తుండొచ్చు. బట్ టర్నింగ్ దెమ్ ఇంటూ పిగ్స్ అనేది చేతులతో టర్నింగ్ దెమ్ ఇంటూ పిగ్స్ హమ్ చేస్తూ చేస్తుంది ఆవిడ. ఓన్లీ హీ కుడ్ హ్యావ్ ఇమాజిన్ సంథింగ్ లైక్ దిస్ అని అనిపించింది. ప్యూర్ బాడీ హారర్ అది. అండ్ దాని తర్వాత దాన్ని సూపర్ గా ఆడియన్స్ తో కూర్చొని మాట్లాడే సీన్ ఉంటది కదా. ఎందుకంటే సినిమాలో చూపించకపోయినప్పటికీ దీస్ పీపుల్, ఈ సోల్జర్స్ వీళ్ళందరూ దే రేప్డ్ విమెన్, దే కిల్డ్ కిడ్స్, వీళ్ళందరూ అది చేశారు. యూ గైస్ ఆర్ పిగ్స్, మీరు పందులతో సమానం, మీరు బ్రతకాలి అని చెప్పేది. షీఈస్ రైట్. సో ఈవెన్ వాళ్ళు ద స్టోరీ, ద రీజన్ ఇట్ సెల్ఫ్ అదే కదా. వాళ్ళు ట్రాయ్ ఆఫ్టర్ దే విన్, దట్స్ వాట్ దే హవ్ డన్. వాళ్ళు చేసిన అన్యాయాలు వీటి వల్లే దేవుడు వాళ్ళకి ఈ శాపం పెట్టారు, తిరిగి వెళ్ళడానికి ఈ శాపం పెడతారు. ఓకే, మధ్యలో సైక్లోప్స్ ఇవన్నీ అయినా కూడా ఈవెన్ బిఫోర్ అసలు ట్రాయ్లో వాళ్ళు చేసిన అన్యాయాల వల్లే ఈవెన్ అథెనా దేవుళ్ళని కూడా అవమానిస్తారు. దే కట్ ఆఫ్ అథెనాస్ స్టాచ్యూ, అంటే అది ఒకటి చూపించారు. సో ఈవెన్ దే ప్లండర్, అంటే దే బిలీవ్ ఇంకా మనం దేవుళ్ళ కంటే గొప్ప అన్నట్టు ఫీల్ అవుతారు. సో ఆ రీజన్ వల్లే వాళ్ళు అక్కడి నుంచి కష్టాలు పడుతూ దెన్ ఇంకా ఎక్కువ కష్టాలు కొని తెచ్చుకుంటారు సైక్లోప్స్ ద్వారా కానీ ఇవన్నీ వీటన్నిటిలో. అండ్ ఈవెన్ కాలిప్సోది ఈజ్ ఆల్సో కంప్లీట్లీ చేంజ్డ్ యాక్చువల్లీ. కాలిప్సో కథ చెప్పడు అసలు. కాలిప్సో కాదు, ఇంకా ఎవరో వేరే కింగ్ దగ్గరికి వెళ్తాడు. కాలిప్సో పంపించిన తర్వాత అక్కడ కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆమెకి వీళ్ళకి ఒక బ్యాగ్ ఇస్తుంది.
ఆ బ్యాగ్ ఏంటంటే ఇట్స్ అ బ్యాగ్ ఆఫ్ ఎయిర్ విచ్ కెన్ విన్స్ సో యూ కెన్ డైరెక్ట్ ఇట్ అనమాట. అది అనే కింగ్ ఇస్తాడు, అది లేదు. సో అది ఇస్తే వీడు ఈ విన్స్ వాడుకొని బోట్ని తిప్పుకొని వెళ్తుంటాడు. ఆగుతారు వీళ్ళు, ఆగితే ఈ మిగిలిన వాళ్ళందరికీ వీడికి రాజు ఏదో పెద్ద బ్యాగ్ ఇచ్చాడు అని అది ఓపెన్ చేసి చూస్తారు, గాలి వెళ్ళిపోతుంది. సో దట్ గ్రీడ్ వీళ్ళని ప్రతిసారి వీళ్ళకి ఆల్రెడీ సొల్యూషన్ ఉంది, వీళ్ళు యాక్చువల్లీ ఇతక్కకి వెళ్ళిపోయి ఉండొచ్చు ఆ పాటికి. వీళ్ళు రాజు ఏదో వీడికి పెద్ద బ్యాగ్ ఇచ్చారు, ఆ బ్యాగ్ లో ఏదో బంగారం నగలు ఉండుంటాయని చెప్పి అది కట్ చేస్తారు, చేస్తే గాలి వెళ్ళిపోతుంది. అది ఉంటది ఇతిక ఆల్మోస్ట్ కనిపిస్తుంది అంట. అవునవును షోర్ ఇతిక షోర్ కనిపిస్తుంది, దూరంగా ఫైర్ అదంతా మాకు కనిపిస్తుంది. అప్పుడు వీళ్ళు ఓపెన్ చేస్తారు, అది తిరిగి వెళ్ళి మళ్ళీ అదే రాజుని అడుగుతాడు, మళ్ళీ నాకు ఇవ్వంటే ఇవ్వనంటే, ఎందుకంటే నువ్వు దేవుడు నిన్ను ద గాడ్స్ హావ్ కర్స్డ్ యూ, సో నీకు కుదరదు ఇవ్వడం అనేది. సో అండ్ క్యాలిప్సో కాదు కదా కథ చెప్పేది, గోస్ టు నౌసికా అని ఒక ప్రిన్సెస్ ని కలుస్తాడు. ఆ వాటర్ పడిపోయి ఉంటే నౌసికా తీసుకెళ్లి వాళ్ళ ఫాదర్ కి పరిచయం చేస్తుంది. అక్కడ అసలు నువ్వెవరు, అది యాజ్ యూజువల్ మళ్ళీ గెస్ట్ వచ్చాడు వీడికి అన్ని పెట్టండి అనే దాంట్లో హీ విల్ స్టార్ట్ రివీలింగ్ అసలు దిస్ హోల్ జర్నీ reveals to them actually. Then they will help him to go to Ithaca. And అతను ఇంకా వెళ్ళిపోతాడు, అతను హెల్ప్ చేసినప్పుడు ఫైనల్లీ ఇథాకాకి వచ్చేస్తాడు. అండ్ వన్ థింగ్ బుక్ కి దానికి దీనికి ఏంటంటే దాంట్లో గాడ్స్ యొక్క రోల్ చాలా ఇంకా ఎక్కువ ఉంటుంది దీంట్లో. అసలు లేరు ఎక్సెప్ట్ అథెనా తప్ప. బట్ ఫస్ట్ టైం నేను అంత గమనించకపోయినా, సెకండ్ టైము ప్రెజెన్స్ చాలా ఉంది. అవన్నీ చాలా తెలివిగా యూజ్ చేశాడు. మనం మల్టిపుల్ టైమ్స్ చూస్తుంటే దే విల్ బి మెనీ లేయర్స్ యాక్చువల్లీ. అది పర్సనిఫై చేయలేదు, అలా చేయలేదు. అంటే దట్ ఈస్ ఆల్సో బికాస్ నాకు ఇది ఏంటంటే దెర్ ఇస్ అ రామాయణ వర్షన్ విచ్ తెలుగు అంటే ఇండియాలో దెర్ మస్ట్ బి లైక్ హండ్రెడ్స్ ఆఫ్ రామాయణ అడాప్టేషన్స్ ఆన్ టీవీ, విజువల్ అడాప్టేషన్స్. దేర్ ఇస్ ఏ Malayalam adaptation which is shot in Bhadrachalam forest. నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ గుర్తు రావట్లే, మేబీ యూ కెన్ గూగుల్ ఫర్ ఇట్. ఇట్స్ డన్ బై ఎ మలయాళం డైరెక్టర్, డన్ ఇన్ Bhadrachalam forest with tribals playing Rama Sita. There no like ఈ కిరీటాలు ఇవన్నీ ఏం లేవు. వాట్ కుడ్ హ్యావ్ బీన్ ద యాక్చువల్ వర్షన్ ఇఫ్ ఐ మీన్ అంటే ఒకవేళ నిజంగా అదొక రీఇమాజినేషన్. సో అట్లా హ్యూమనైజ్ చేస్తారు అందులో. దేర్ ఆర్ నో బాణాలు మంత్రాలు. ఆర్ దేస్ ఏ మహాభారతాన్ని విజువల్ కాదు, బుక్ అడాప్టేషన్ కాల్డ్ పర్వ, ఎస్ఎల్ భైరప్ప కన్నడలో చేశారు. ఈజ్ ఏ జ్ఞానపీఠ అవార్డు విన్నరు. తెలుగులో కూడా అది ట్రాన్స్లేషన్ ఉంది. ఇట్స్ మస్ట్ రీడ్ బుక్ పర్వాలో ఏం చేశారంటే మళ్ళీ అందులో కూడా హీ టుక్ ఆఫ్ ఆల్ ది మాయలు మంత్రాలు ఏవి ఉండవు. ఒక నిజంగా జరుగుంటే మహాభారతం నిజంగా ఒక మాయలు మంత్రాలు లేని టైంలో వాళ్ళందరూ మామూలు మనుషులే అయి ఉంటే ఎలా జరుగుంటుంది అనేది అడాప్టేషన్ పర్వ. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ వాట్ హీ ట్రై టు డూ. దేర్ ఆర్ అంటే సైక్లాప్స్ ఇవన్నీ ఉండుండొచ్చు, బట్ వాళ్ళను కూడా హీ మేడ్ మోర్ లైక్ ఏ వాట్ ఇఫ్ సచ్ క్యారెక్టర్స్ రియల్లీ ఎగ్జిస్టెడ్. సో ఈ డింట్ యూజ్ ఎనీ మాయలు మంత్రాలు లేకుండా ఆ హ్యూమనైజ్ చేయడం నాకు విపరీతంగా నచ్చింది యాక్చువల్లీ ద ఎంటైర్ స్టోరీ. సో అందుకే నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు బికాజ్ దీంట్లో బాగా గ్రాండ్గా ఉండేది వన్స్ తిరిగి వచ్చిన తర్వాత దట్ కోర్ట్లో ఆ బాణాలు వేయడం, ధనుస్సు వంచడం, ఆ తర్వాత ప్యూర్ మాస్. వాళ్ళకి ఎవ్వరికి వెపన్స్ ఉండవు యాక్చువల్లీ. హీ మేక్ ష్యూర్ దట్ దే వోంట్ గెట్. సో ఇది ప్యూర్ మెసాకర్ ఉంటుంది. అంటే ఇంకా మనం ఒక ఫైట్ ఉంటుంది కదా, తిరిగి వాళ్ళు ఫైట్ చేయలేరు యాక్చువల్లీ. అంటే ట్రై చేస్తారు, బట్ 108 షూటర్స్ యాక్చువల్లీ అక్కడ ఉండేది. అది ప్యూర్ మెసాకర్ ఉంటుంది. ఒక బోయపాటి సినిమా ఉంటుంది యాక్చువల్లీ. అంటే కుప్పలు పడిపోయి మనుషులు. బట్ అది సరే, ఆ వైలెన్స్ కూడా పెట్టకుండా పర్వాలేదు. కానీ ఈ బాణం వేస్తాడు కదా, 12 హోల్స్లోంచి వెళ్ళాలి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. 2 అంటే నేను కూడా వచ్చేమా అన్నంత సింపుల్గా ఉంటుంది యాక్చువల్లీ. ఒరిజినల్గా అయితే ఈ గొడ్డలి ఇది ఉంటుంది కదా హ్యాండిల్, ఆ హ్యాండిల్ బార్కి హోల్ ఉంటుంది. చాలా చిన్నది చాలా చిన్నది. అవి
12 పెట్టి దాంట్లో నుంచి వేయాలి. ఓకే ఓకే. సో అంటే మనకి మహాభారతంలో అర్జునుడు ఎలా అయితే నీళ్ళల్లో చూస్తూ దీన్ని కొట్టాలి, అలాంటి ఒక కాంప్లెక్స్ ఇది. అరే ఇదైనా పెట్టి ఉండొచ్చు కదా అనిపించింది నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు. బట్ హీ నెవర్ వాంటెడ్ టు గ్లోరిఫై ఎనీథింగ్, నార్ ద కిల్లింగ్స్. వాళ్ళకు అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం వాళ్ళు షూటర్స్ వచ్చారు, కానీ వాళ్ళేమి పెద్ద విలన్స్ ఏం కాదు. వాళ్ళు అక్కడ ఉన్న జ్యూస్ లా ప్రకారం వాళ్ళు దే ఆర్ జస్ట్ మేబీ లిటిల్ మిస్యూజ్ చేస్తున్నారేమో అంతే. వీడు రాకపోయింటే ఎవరో ఒకరినైతే లూప్ హోల్ని వాడుకుంటున్నారు అంతే. సో అందుకని వాళ్ళని చంపడం కూడా, వాళ్ళకి వెపన్స్ కూడా ఇచ్చాడు మళ్ళీ. వాడెవడో వచ్చి అది ఉండదు అందులో, వాడు దట్ వన్ ఆఫ్ ది కౌ హర్ట్స్ గోస్ అండ్ పైకి వెళ్ళి ఇవ్వడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు వాడిని మూసేస్తారు అంతే. వాడు మళ్ళీ పగలగొట్టి అందులోంచి ఇచ్చేదంతా ఉండదు. సో ఈవెన్ ఆ మసాకర్ని కూడా హీ డింట్ గ్లోరిఫై ఇట్. సో ఆ విధంగా ఇట్స్ ఎ వెరీ గ్రౌండెడ్ రియలిస్టిక్ వర్షన్ ఆఫ్ ఒడిస్సీ దట్ నోబడీ హస్ ఎవర్ డన్ యాక్చువల్లీ. దెర్ మైట్ బి లాట్ ఆఫ్ రీటెల్లింగ్స్ అగైన్, లైక్ కోయన్ బ్రదర్స్ ఓ బ్రదర్ వేర్ ఆర్ యూ ఉంటుంది. అది ఇట్స్ ఎ వెరీ డార్క్ టేల్ అంటే ఫన్నీ టేల్. ఆర్ వాల్టర్ హిల్ది వారియర్ అని ఒక సినిమా ఉంటుంది. ఓకే. అది సింపుల్, కొంచెం ఖైదీ లాంటి ప్రిమైస్ ఉంటుంది యాక్చువల్లీ. ఓకే. వీళ్ళంతా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదో ఒక ఫంక్షన్ అటెండ్ అవడానికి వస్తారు. ఇట్స్ సెట్ ఇన్ ఏ ఆల్టర్నేట్ టైమ్ లైన్, ఆల్టర్నేట్ ఆల్ దట్ దే గెట్ స్టక్ సమ్వేర్. ఆల్ దట్ దే నీడ్ టు డూ ఇస్ they just have to go back to their home ante. Okay. And you'll have the same this Odyssey kind of ante serious ga chuste telustundi how they got in parallels. Even Oh Brother Where Are You kani all of these things. So that way ఆ రీటెల్లింగ్స్ చాలా ఉండుండొచ్చు, ఇంటర్ప్రిటేషన్ ఉండుండొచ్చు. బట్ ఇది వెరీ ఇన్స్పిరేషనల్. అండ్ అసలు ఇలాంటి కథని మనం ఇలా కూడా చెప్పొచ్చు అనేది ఇట్స్ ఏ లెసన్ యాక్చువల్లీ. నచ్చింది ఇంకొకటి ఏంటంటే, మేబీ మీరు లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి యూ కెన్ ఆఫర్ అ బెటర్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్. ఎప్పుడు కూడా ఈ పీరియడ్ టైల్స్ అవి ఉంటే బ్రిటిష్ యాక్సెంట్, బ్రిటిష్ కైండ్ ఆఫ్ టాకింగే వాడతాము. రైటింగ్లో కూడా ట్రాయ్ లాంటి సినిమాలో కూడా, అందులో కూడా అందరు అమెరికన్ యాక్టర్స్, యూరోపియన్ యాక్టర్స్ వాళ్ళు ఉన్నప్పటికీ ఆల్ ఆఫ్ దెమ్ అడాప్టెడ్ బ్రిటిష్ యాక్సెంట్. కానీ దీనికి మాత్రమే ఫస్ట్ టైం చాలా కొలోకియల్ అమెరికన్, లైక్ డాడ్ అని పిలిచారు. అది చాలా పెద్ద ఇష్యూ అయింది అనమాట. టెలిమార్కెట్స్ ఏంటి డాడ్ అనేది. తర్వాత అతను కూడా యు ఆర్ వెయిటింగ్ ఫర్ డాడీ యు హావ్ నెవర్ సీన్ అనేది ఏంటి అంటే, దీస్ ఆర్ ఆల్ వెరీ డెలిబరేట్ చాయిసెస్ కదా. అండ్ హి సెడ్ ఫకింగ్ బీచ్ అన్నాడు. So what did you think of that, like colloquial language ni adapt chesukodam? No, when he was doing, that's exactly what he was doing. He was bringing it as close to you to connect to the film. So he was అంటే దాన్ని వేరే స్టోరీగా చూడలేదు అతను. అంటే నేను ఒడిస్సీ చెప్తున్నానని చూడలేదు. నేను మీకు ఒడిస్సీ ద్వారా ఒక మీరు అందరూ తెలుసుకోవాల్సిన ఒక కథ, మనందరం ఫీల్ అవ్వాల్సిన ఒక కథ అని. ఈ వాజ్ ఆల్వేస్ అంటే ఆ థీమాటిక్ యూనిటీ వాజ్ ఆల్వేస్ దర్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్. ఎందుకంటే చాలా అవసరమైన కథ అని కూడా అనిపించింది. ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడున్న పరిస్థితులకి, వార్స్ ఇవన్నీ అన్నిటిలో దట్ హ్యూమానిటేరియన్ యాంగిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అండ్ ద ఫిటిలిటీ ఆఫ్ వార్ ఇప్పుడు మన చుట్టూ చూస్తున్నాం కదా, అది చాలా అంటే ఈ వాజ్ మస్ట్ బి ఇది ఇలానే చెప్పాలి అని చాలా గట్టిగా, అంటే అతను చెప్తేనే వింటాం కూడా ఏమో మోస్ట్లీ. అది అదే మీరు అన్నది స్టార్టింగ్ లేదు, ప్రాపర్ ఎక్స్టెన్షన్ టు లైక్ ఇద్దరు వ్యక్తులు దే ఆర్ వెరీ గిల్టీ ఆఫ్ దేర్ ఓన్ క్రియేషన్స్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ అనేది. హౌ బ్యూటిఫుల్. అండ్ సార్ ఎప్పుడు కూడా స్టోరీస్లో థీమ్ ఉండాలి సార్. నాకు థీమ్ లేకపోతే స్టోరీ ఏదో ఉంది జరిగింది అన్నట్టు ఉంటుంది తప్ప, థీమ్ లేకపోతే అది గుర్తుండదు మనకి. ఆ థీమ్ లేకపోతే ఆ స్టోరీ ఈజ్ జస్ట్ అ కలెక్షన్ ఆఫ్ ఫ్యూ ఇన్సిడెంట్స్. అది థీమ్ ఉంటేనే రెలవెంట్. సో ఇన్ దాట్ సెన్స్ నాకు మనం మాట్లాడుకున్న జూస్ లా, హౌ వీ ట్రీట్ ఈచ్ అదర్ అనేది, దట్ ఈస్ వాట్ మేడ్ ఆడిసీ డామ్ రెలవెంట్. అసలు ద థీమ్ దట్ నోలన్ బ్రాట్ టు ద. అండ్ మీరు ఆలోచించండి, ఏవైనా వాట్ విల్ రిమైన్ యాజ్ క్లాసిక్స్ ఆర్ ద ఫిల్మ్స్ దట్ హ్యావ్ థీమ్స్. బికాస్
థీమ్ అంటే యూఆర్ టెల్లింగ్ ఏ యూనివర్సల్ ట్రూత్ ఆర్ ఏ హ్యూమన్ కండిషన్. ఇప్పుడు పుష్ప అంత గ్రేట్ అయిందంటే ఇట్స్ అబౌట్ ఐడెంటిటీ అనేది లేకుండా యూ రిమూవ్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ స్టోరీ ఇన్ పుష్ప, దట్ సంబడి జస్ట్ నేను డబ్బులు సంపాదించాలి పెద్దోడవ్వాలి అనేదే స్టోరీ అయితే పుష్ప విల్ నెవర్ బీ ఐడెంటిఫైడ్ విత్ సో మెనీ పీపుల్ అక్రాస్ ద వరల్డ్. తనకి ఒక ఐడెంటిటీ లేని, ఇంటి పేరు కూడా లేని అతను తనకి ఒక ఐడెంటిటీ కావాలి, ఆ ఐడెంటిటీ కోసం హీ బికమ్స్ దట్ ఐడెంటిటీ అనేది అది ఇట్స్ ఏ బిగ్ కనెక్షన్ ఎనీవేర్. ఎగ్జాక్ట్లీ. మన ఊరినే ఇది ఒక సినిమా పాన్ ఇండియా అయిపోతుంది, లేకపోతే హిందీ వాళ్ళకి నచ్చుతుంది, తమిళ వాళ్ళకి నచ్చుతుంది, అన్నీ నచ్చుతుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ వెరీ అండర్ కరెంట్లో ఉండే ఆ డీపర్ థీమ్స్. ఎగ్జాక్ట్లీ. సో ఈవెన్ మీరు ఒడిస్సీ కూడా తీసుకుంటే ఆ థీమ్ని చెప్పగలిగాడు. సో నేను ఈ ఒడిస్సీ అసలు ఫస్ట్ రాసేటప్పుడు రాయడం అని నాకు ఐడియా ఎప్పుడు వచ్చిందంటే నేను ఐ వాజ్ రైటింగ్ ఎ స్టోరీ అబౌట్ టెంప్టేషన్. ఏ బాయ్ ఈజ్ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్ వెరీ డీప్లీ, బట్ హీ ఆల్సో లైక్స్ అనదర్ గర్ల్. సో అక్కడ నాకు ఆ స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ టెంప్టేషన్. సో ఈ టెంప్టేషన్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు సైరన్ సాంగ్స్ అనేది వచ్చింది. ఓకే. 5-6 years బ్యాక్. సో సైరన్ సాంగ్స్ దాని గురించి తెలుసుకోవడానికి నేను ఐ స్టార్టెడ్ రీడింగ్ ఒడిస్సీ, ఏ రీటెల్లింగ్ ఆఫ్ ఒడిస్సీ. ఆ సైరన్ సాంగ్స్లో అప్పుడు నాకు దాన్ని వాడా, ఒక పారాగ్రాఫ్ని ఆ స్టోరీలో వాడాను. దెన్ ఐ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. ఇప్పుడు ఒడిస్సీ కూడా తీసుకున్నామంటే మనం ఇట్ ఈస్ ఐ కన్సిడర్ నోలన్ యాజ్ ఒడిస్సీస్ యాక్చువల్లీ. దిస్ ఈజ్ ఎ స్టోరీ, ఒక గోల్డ్ మైన్ ఫర్ డూయింగ్ యువర్ విఎఫ్ఎక్స్, డూయింగ్ యువర్ ఎక్స్ట్రాడినరీ సీక్వెన్సెస్, డూయింగ్ ఎనీ అంటే ఇంకా అసలు మ్యాసివ్ ప్రొడక్షన్, మ్యాసివ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్, స్పెక్టకల్ చేయడానికి ఉండే అవకాశం ఎవ్రీ పేజ్లో ఉంది. కానీ నోలన్ ఆ సైరన్స్ సాంగ్స్కి, ద సైరన్ సాంగ్స్ ఆఫ్ దట్ ఆ స్పెక్టకల్ టెంప్టేషన్ ఆపుకొని చేయాలి సినిమా మొత్తం. అంటే అక్కడే నేను నేను రివ్యూలో కూడా అదే రాశా, అంతా నచ్చింది ఫస్ట్ టైం చూసినప్పుడు. బట్ క్లైమాక్స్ ఎందుకు ఈ అట్లీస్ట్ ఈ గొడ్డలదైనా పెట్టుండొచ్చు కదా, ఇలాంటివి కూడా తీయడానికి ఏంటి కారణం అంటే అసలు ఈ నెవర్ సరెండర్డ్ టు దట్ గ్లోరీ ఆఫ్ ఆర్ దట్ గ్రాటిఫికేషన్ ఆర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఒడిస్సెస్. అట్లా చేసుంటే ఇంకా చప్పట్లు కానీ అతను అంటే కట్టేసుకుంటాడు కదా దాంట్లో సైరన్ సాంగ్స్ వినాలి అంటే హి హాస్ టు డూ దిస్ ఫిల్మ్. బట్ నేను ఏ హాలీవుడ్ టెంప్టేషన్స్, ఏ సినిమాటిక్ టెంప్టేషన్స్కి పడకుండా ఆ సినిమా చేశాడు అది. సో దట్స్ ఏ ఇంకా గ్రేటెస్ట్ ఇది అనుకుంటా. దట్స్ వై హీ ఈజ్ వాట్ హీ ఈజ్. దట్స్ వై హీ విల్ బీ సెలబ్రేటెడ్ అండ్ ఫర్ ఎవర్ యాజ్ ఏ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్స్. ఈరోజు అంటే సంబడి ఒక గ్రీక్స్ వాళ్ళెవరో గోదావరిలో ఎక్కడో విలేజ్లో ఉన్న పోస్టర్ని నోలన్ని ట్యాగ్ చేసి పెట్టారు. వావ్. ఓకే ఓకే. అంటే ద రీచ్ చూడండి, ఎక్కడ అసలు ఎక్కడ అది అంటే ఇట్స్ నాట్ జురాసిక్ పార్క్ కూడా ఆ రీచ్ ఉండొచ్చు, బట్ ఇందులో జురాసిక్ పార్క్ కాదు కదా ఇది. ఇట్స్ ఎ హ్యూమన్ స్టోరీ, యూర్ నాట్ టెల్లింగ్ ఎ స్పెక్టికల్, బట్ స్టిల్ ద రీచ్ ఇస్ సో గుడ్. అండ్ ఆల్సో దానికి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు హాలీవుడ్ కి గోదావరికి ఒక బ్రిడ్జ్ పడింది కనెక్షన్ అంటే దాని సోర్స్ మళ్ళీ గ్రీక్ మైథాలజీ ఒక 3000 సంవత్సరాల క్రితం దాన్ని వచ్చింది. సో అది ఇంకా గ్రేట్ కదా. కరెక్ట్. అసలు ఎంత కూల్ విషయం అది అసలు. అండ్ మీకు ఒరిజినల్ సోర్స్ మెటీరియల్లో నాకు అరే ఇది చాలా సూపర్గా ఉంది, దీన్ని నోలన్ ఎలా ట్రాన్స్లేట్ చేస్తాడో అని ఎక్కువ క్యూరియాసిటీ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, అండ్ దాన్ని నోలన్ ట్రాన్స్లేషన్తో మీరంతా? సో నాకు చాలా అంటే చూస్తున్నా ఫస్ట్ కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది టు అండర్స్టాండ్, ఓహో నోలన్ మనం అనుకున్నది చేయటం లేదు. బికాజ్ నేను కూడా ఒడిసి రాస్తున్నప్పుడు ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ ఓ ఈ అడ్వెంచరు, బట్ రాస్తూ ఉంటే నాకు అర్థమైంది ఇట్ ఈస్ నాట్ అబౌట్ దోస్ అడ్వెంచర్స్ అట్ ఆల్, ఇట్స్ అబౌట్ వన్ మ్యాన్ ట్రైంగ్ టు గో హోమ్. ఇట్స్ అబౌట్ హోమ్ కమింగ్, నథింగ్ ఎల్స్. అంటే డన్కర్క్ లాగా ఎక్కడో ఇరుక్కుపోయాడా ఆడి ఇంటికి వెళ్ళాలి, ఇంకా మిగతా ఇంకా అసలు స్టోరీయే లేదు అందులో.
ఇంట్లో వాడు ఉన్నాడో లేడో తెలియక వైఫ్ ఎలా బాధపడుతుంది, వాడు ఉన్నాడో లేడో తెలియక కొడుకు ఎలా బాధపడుతున్నాడు, ఇంతే. ఇదే కథ అంతే. ఈ కథని ఇది కదా కథ, ఇట్స్ అబౌట్ హోమ్ కమింగ్ అనేది అది క్యాప్చర్ చేస్తున్నాడు అని నేను అర్థం చేసుకుని వెళ్తూ ఉన్నా. కానీ దెన్ సైక్లాప్స్ సీన్ వచ్చింది. అమ్మాయి అక్కడ అంటాడు కదా, అరే వీడికి మాటలు వచ్చా, వీడేంట్రా వీడి మాటలు వచ్చింటే మనం ముందే అడుగుంటే వాళ్ళం కదరా మమ్మల్ని ఏమైనా చేయొద్దంటే, అవునరా కానీ వాడు డు వి స్పీక్ టు హ్యాండ్స్ అనగానే నాకు అసలు గూస్ బంప్స్ వచ్చాయి. అసలు ఇది ఈ ఇంటర్ప్రిటేషన్ ఏంటనేది. దెన్ వెళ్తున్నా, సరే ఇంత న్యాచురల్గా హ్యూమనైజ్ చేస్తున్నాడు ప్రతిదీ అని. దెన్ అది ఉంటుంది కదా వర్ల్పూల్ సీను, అక్కడన్నా నేను ఓకే సి దట్స్ ఎ ప్లేస్ వేర్ ఎనీ ఫిల్మ్ మేకర్ ఇన్ ద వరల్డ్ విల్ గివ్ ఇన్ టు టెంప్టేషన్ కదా. వర్ల్పూల్ అంటే ఇంకా అక్కడ ఏదైనా చేయొచ్చు కదా. ఇట్స్ ఏ లైక్ క్లాప్ ట్రాప్ సీక్వెన్స్, ఇట్స్ ఏ నో అలా వెళ్తుంది అంతే పక్కకి. అరే ఇదేంటి అసలు, దీన్ని కూడా వాడలేదు ఏంటి. అండ్ దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత దెన్ దట్ 6-headed మాన్స్టర్ వచ్చి తీసుకుంటుంది కదా, అది కూడా జిగ్ అని ఏదో ఒక హారర్ షాట్ అంతే టక్కన వెళ్ళిపోయింది. కానీ అది అయిపోయిన తర్వాత ఆ డ్రామా ఉంటుంది కదా, నీకు తెలుసు కదా నువ్వు అయినా కాదు మాకు చెప్పలేదు. ఫర్ హిమ్ దట్ వాజ్ మోర్ ఇంపార్టెంట్. The footage he has given is for that conversation between that Dinesh Patel's character and వాళ్ళ మధ్య ఎట్లా ఒక ఈక్వేషన్ మారుతుంది, వాళ్ళ ట్రస్ట్ అనేది ఎలా మారుతుంది. సో అక్కడికి నాకు పూర్తిగా అర్థమైంది అనమాట. ఓకే వాట్ ఈస్ ట్రైంగ్ టు డూ ఇస్ ఈ స్పెక్టకల్స్ కాదు, ఈ మాయలు మంత్రాలు కాదు. బికాజ్ అది ఎలా ఒక గ్లింప్స్లో వెళ్ళిపోతుంది. బికాజ్ ఎనీ అదర్ ఫిల్మ్ మేకర్ అసలు అది ఇంకా దాన్ని పెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక 5 minutes థియేటర్లో షేక్ ఆడిద్దాం అని అనుకుంటారు కదా. దీంట్లో నుంచి ఎలా వెళ్తుంది, ఎలా తప్పించుకుంటారు, ఏం లేదు కానీ ఇలా వద్దు అలా వెళ్తానండి. సో అది నాకు చాలా హై ఇచ్చింది యాక్చువల్లీ. బికాస్ ఐ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఇట్ వాట్ హీ వాస్ ట్రయింగ్ టు డూ అనేది తెలుసుకోవడం అనేది చాలాసార్లు వై దే డూ వాట్ దే డూ అనేది మనకు అర్థం కాదు కదా ఫిల్మ్ మేకర్స్. దిస్ వాజ్ ఎ వెరీ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ రైటింగ్ దిస్ బుక్ అండ్ దెన్ ట్రయింగ్ టు సీ వాట్ హీస్ ట్రయింగ్ టు డూ. అంటే నాకు అన్నిటికంటే సర్ప్రైజింగ్ అనిపించేది అంటే ఏంటి సార్, మన ఫిల్మ్ మేకర్స్, నేను మన వాళ్ళని ఎవరిని కిండల్ చేయట్లేదు కానీ మనకు ఒక స్టోరీ డిస్కషన్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. 5 మంది కూర్చుంటారు, ఒక్కొక్కరు ఐడియాస్ టాస్ చేసుకుంటారు, తర్వాత రాస్తారు, తర్వాత ఉన్న వాటిలో నుంచి బెస్ట్ లైన్స్ తీసుకుందాం, ఉన్న వాటిలో నుంచి బెస్ట్ వర్షన్, నువ్వు ఒక వర్షన్ ట్రై అని అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. క్రిస్టోఫర్ నోలన్ ఒక్కడే రాసుకుంటున్నాడు. సరే ఇంతకు ముందన్నా జోనాథన్ నోలన్ ఉండేవాడు తమ్ముడు, ఇప్పుడు సోలో క్రెడిట్. సో ఐమ్ లైక్ ఐ జస్ట్ వాంట్ టు నో ఈ మనిషి ఒక్కడే కూర్చుని మేబీ ల్యాప్టాప్ లేకపోతే పేపర్ మీద కూర్చుని ఒక్కడే ఎంత క్యూట్గా ఎంత మాస్టర్ఫుల్గా ఎలా రాసు. మీరు ఆ డు వి టాక్ టు యాంట్స్ అనే ఆ సీన్ కానివ్వండి, లైక్ ఆపన్హైమర్లో ఆ డైలాగులు ఉంటాయి అసలు, ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క ఈవెన్ దట్ పార్ట్ వేర్ హీల్ కమ్ అండ్ ఆస్క్ సైరన్ సాంగ్ హౌ వాజ్ ఇట్ అనేది డిస్క్రైబ్ డైలాగ్స్ హి డిస్క్రైబ్స్ వాట్ యు హ్యాడ్ వాట్ యు వాంట్ ఇస్ అదే ఎపిక్ డైలాగ్ అసలు. అండ్ ఇట్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. అంటే ఏదో ఒక లైక్ కోటబుల్ కోట్స్ ఉంటాయి కదా, సత్యాలాగా అలా ఉండిపోతుంది. మీరు ఇది రాస్తున్నప్పుడు మోస్ట్ వాట్ యు కాల్ ఫ్రస్ట్రేటింగ్, ఇందాక అన్నారు కదా తెగ ఇరిటేషన్ వచ్చింది వెళ్ళినప్పుడు చూసి ఆ మర్యాదలు అని చెప్పి, అటువంటివి ఇంకేమైనా ఉండేనా? సో దిస్ హోల్ నోబడీ సీక్వెన్స్, ఇట్స్ ఫన్నీ బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్. బట్ నోబడీ అని తెలుగులో ఏమంటాం? మీ ఇట్స్ సో ఫన్నీ దట్ యు ఆస్క్ దిస్. పృథ్వీరాజ్ది ఐ నోబడీ అని ఒక సినిమా వచ్చింది, దాని తెలుగు టైటిల్ ఏంటో తెలుసా మీకు? ఐ ఎవరు కాదు. ఎంత అంటే నేను అలాగే పెట్టాల్సి వచ్చింది, ఎవరు కాదు నేను కాదు. సో నేను పెట్టాను అలాగే. బట్ ఇప్పుడు ద నెక్స్ట్ ఎడిషన్ అప్పుడు ఏంటంటే నేను ఐ వాంటెడ్ ట్రూ టు దట్ నోబడీకి ట్రూగా ఉందాం అనుకున్నాను. బట్ దట్స్ వేర్ ఐ ఆల్సో రియలైజ్డ్ అది కాదు. సో ఈ వర్షన్లో నేను నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఉండదు. నెక్స్ట్ ఎడిషన్లో నేను ఏం చేశానంటే నేను అని పెట్టేవాడి పేరు. సో ఇట్స్ నోబడీకి ఇట్స్ నాట్ ఈవెన్ ఈక్వలెంట్. బట్ దట్ ఈస్ నాట్ ఎ ట్రాన్స్లేటర్ హ్యాస్ టు డూ యాక్చువల్లీ. యూ హ్యావ్ టు బీ ట్రూ టు యువర్ స్టోరీ టెల్లింగ్, నాట్ ట్రూ టు ద వర్డ్.
అది ఇట్స్ ఎ లెర్నింగ్ ఫర్ మీ. సో నేను చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఇది ఈ నోబడి అనేది ఎలా నోబడి అనే పెడదాం అనుకున్నాను ఫస్ట్, బట్ బాగుంటుంది. కూర్చో. సో నేను కాదు ఎవరు కాదు ఇలా ఏదేదో ట్రై చేసాము. బట్ ఇప్పుడు నాకు అర్థమైంది ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దిస్ వెన్ ఐ వాచ్డ్ ఒడిస్సీ, దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ యూ డోంట్ హ్యావ్ టు బి ట్రూ టు ద వర్డ్. ఇప్పుడు నేను అని పెట్టుంటే, ఇప్పుడు ఆలోచించండి, మిగతా సైక్లోప్స్ వస్తారు, అరే ఎవరు నిన్ను చంపుతుందంటే నేను అంటాడు, నువ్వేంట్రా నిన్నే చంపుకోవడం అనే దగ్గర ఆ పన్ను వర్కౌట్ అవుతుంది. సో ఆల్దో సమ్టైమ్స్ ట్రాన్స్లేషన్లో అడాప్టేషన్లో కూడా లైక్ యూఆర్ ఆస్కింగ్, యూ హ్యావ్ టు టేక్ లిబర్టీస్. వాట్ వర్క్స్ ఆన్ ఇన్ వన్ మీడియం విల్ నాట్ వర్క్ ఇన్ అదర్ మీడియం ఆర్ అదర్ లాంగ్వేజ్. సో ఆ లిబర్టీ యాజ్ ఎ ట్రాన్స్లేటర్గా నీకు ఉంటుంది. బికాజ్ అంటే ట్రాన్స్లేషన్ గురించి చాలా మంది చాలా గొప్ప ఒక ఇదేంటంటే, ఇట్స్ లైక్ టేకింగ్ వన్ ఫిష్ ఫ్రమ్ వాటర్ అండ్ పుట్టింగ్ ఇట్ ఇన్ అనదర్ బాడీ ఆఫ్ వాటర్. సో అది బతికుండాలి అక్కడ, అది ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ టు మేక్ దెమ్ ఎంజాయ్ దట్ స్టోరీ. కానీ అక్కడ నోబడి అన్నాడు కాబట్టి ఇక్కడ నోబడి అనాల్సిన అవసరం లేదనేది. సో ఆ లెసన్ ఇట్స్ ఎ లెర్నింగ్ ఫ్రమ్ మీ. ఆఫ్టర్ వాచింగ్ ఒడిస్సీ ఓన్లీ, ఓహో ఇంత ఫ్రీడమ్ తీసుకోవచ్చు మనం ఒక కథని మంచిగా చెప్పాలంటే అనేది నాకు అప్పుడు అర్థమైంది. అంటే నోలనే ఫ్రీడమ్ తీసుకున్నాడు కదా, అదే ఎగ్జాక్ట్లీ చెప్పాలనుకున్నాడు. సో అలాంటివి చాలా ఉన్నాయి నేను ట్రాన్స్లేట్ చేయలేకపోయినవి కొన్ని వర్డ్స్, బికాజ్ ఐ డోంట్ వాంట్ ఎక్కడ ఇంగ్లీష్ పదాలు ఏవి రాకుండానే ట్రై చేద్దాం అంటున్నాను. అప్పటికి ఒక దగ్గర ఒక ఇంగ్లీష్ పదం వచ్చింది ఇందులో. ఏంటిది? మార్క్ అనే ఒక పదం వచ్చింది. అంటే నేను అక్కడ గురి చూడడం అని ఏదో వస్తుంది, బట్ అది 2 సార్లు గురి చూడడం అనే దగ్గర నేను మార్క్ అని పెట్టా, ఆ మార్క్ని దాటింది అనేది. బట్ మార్క్ ఇస్ స్టిల్ ఎన్ ఇంగ్లీష్ వర్డ్. సో నేను అప్పటికి చాలా దగ్గరలో మార్చా, ఇది ఒకటి మార్చలేకపోయా. సో ఇట్లాంటి ఇట్ వాస్ నాట్ అన్ ఈజీ జాబ్ టు గెట్ దిస్ బుక్ యాక్చువల్లీ అవుట్. నేను చాలాసార్లు అసలు ఎందుకు ఈ పెట్టుకున్నాను అని కూడా అనిపించింది యాక్చువల్లీ. బట్ ఐ థాట్ ఇది చదివి చూస్తే ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని నాకు అర్థమైంది. వెన్ యూ నో ఇట్ ఫుల్లీ, అసలు ఏం తెలియకుండా వెళ్ళడంలో దెర్ ఈస్ ఎ ఎంజాయ్మెంట్. బట్ మొత్తం తెలుసుకొని వెళ్ళాక ఇఫ్ యూ గో వాచ్ ఒడిస్సీ, అంటే ఈ బుక్ చదవమని కాదు, అట్లీస్ట్ నువ్వు వికీపీడియాలో అయినా ఆల్ 24 బుక్స్ సమ్మరీస్ చదివి, ఓహో ఈ నెరేటివ్ని నోలన్ ఇచ్చేసాడంటే దెన్ ఆ బ్రిలియన్స్కి మైండ్ పోతుంది యాక్చువల్లీ. అంటే నేను ఎలా అడుగుతున్నానంటే, చదివి వెళ్ళడమా లేకపోతే తెలుసుకుని వెళ్ళడమా, రెండు డిఫరెంట్ కదా. సో ఇప్పుడు ఇఫ్ యూ ఫుల్లీ రీడ్ అండ్ గో, దెన్ దట్ ఎంజాయ్మెంట్ నేను చూస్తున్నా. నాకు బాగా హై వచ్చిన మూమెంట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ యాక్ట్ 2 అని నేను మనసులో అనుకున్నా. వెన్ దట్ సీన్ హ్యాపెన్స్, అతనాతో ఆ స్పీచ్ బీచ్ మీద ఉంటుంది కదా, బీచ్లో కలిప్సో నుంచి వచ్చేసిన తర్వాత ఆ బీచ్లో పడిపోయి ఉంటాడు. దెన్ అక్కడ ఏదో అంటుంది, గుర్తుపట్టట్లేదా ఎక్కడున్నావు అంటే, నువ్వే ఇదికని గుర్తుపట్టట్లేదా అంటే ఐఎమ్ గోయింగ్ ఆల్ అవుట్ ఏదో అంటాడు అక్కడ. నాకు ఆ సీన్ అయిపోగానే బ్రింగింగ్ ఇట్ ఆల్ అంటాడు. అది అయిపోగానే నా మనసులో ఏమనుకున్నా, ఎండ్ ఆఫ్ యాక్ట్ 2. సో నాకు అంటే ఐ కుడ్ ఈవెన్ అండర్స్టాండ్ హౌ హీ వుడ్ హ్యావ్ రిట్. అది నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఓహో ఇక్కడ యాక్ట్ 2 అయిపోయింది, ఇప్పుడు 3rd యాక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ నీకు అంతా తెలిస్తేనే వస్తుంది. సో నేను రాశాను కాబట్టి ఇంకా నాకు హై అది. సో నాకు ఇట్స్ ఫన్నీ దట్ యూ మెన్షన్ దిస్ బిట్, బ్రింగింగ్ ఇట్ ఆల్ అన్న తర్వాత నా మైండ్లో ఒక స్లో మోషన్ వాక్ పడింది అనమాట. అది కానీ యాక్చువల్ తెలుగు మాస్ మూమెంట్ అది. నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను రా అంటే టడడా అని ఒక బీజిఎం వేసుకుని స్లో మోషన్ వాక్, అది బ్రింగింగ్ ఇట్ ఆల్ ఏమన్నా మూమెంట్. సో నాకు అది అప్పుడు అనిపించింది అమ్మా. సో ఐ గాట్ వాట్ ఐ వాంటెడ్ బై రైటింగ్ దిస్ బుక్ అనమాట. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఇంక మీకు ఎవరికి ఉండదు కదా ఈ కోట్ల మందిలో. మేబీ దేర్ మైట్ బి 100 other people who would have written or read it. It's very unique. No, but మీరు సినిమాలో మిస్ అయినవి ఏంటి? అరే ఇది ఉంటే భలే ఉండేది అట్లా చాలా ఉన్నాయి, మొత్తం తీస్తే అది కుదరదు, బట్ ఇది ఉంటే చాలా బాగుండేది కదా, ఇది ఎందుకు మిస్ అయింది? అలా లేదు యాక్చువల్లీ. he has really done justice. ఆ విండ్స్ది
విన్స్ కూడా అవసరం లేదు. అంటే ఎందుకు నాకు ఆ గ్రీడ్ అది ఇంకా బాగా కమ్యూనికేట్ అప్పటికి ఆల్రెడీ అయిపోయింది. సి అది ఇట్స్ రిపిటేషన్ ఆఫ్ వాట్ దే డూ ఆన్ దట్ సూర్యదేవుడి క్యాటిల్ దగ్గర అది అయిపోయింది యాక్చువల్లీ. ఓకే, సో అక్కడ రిడెండెంట్ అది రిడెండెంట్. మరి బుక్ లో ఎందుకు రిడెండెంట్ గా అనిపించదు? దీంట్లో చాలా రిడెండెంట్ గా ఉంటాయి, చాలా ఉంటాయి. ఓకే, బుక్ లో అడ్వెంచర్ ఆఫ్టర్ అడ్వెంచర్, అడ్వెంచర్ ఆఫ్టర్ అడ్వెంచర్, ఇది కూడా అది కూడా ఏంటి వీళ్ళకి జరగదు యాక్చువల్లీ. సో అందుకని మనకి ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. అంటే హీ విల్ నెరేట్ ఇట్ టు ఏ కింగ్ యాక్చువల్లీ. వాళ్ళ కింగ్డమ్ లో వాళ్ళకి ఇవన్నీ వచ్చేసాక సో ఇంత ఎలాబరేట్ గా ఉండదు, చెప్తూ ఉంటాడు ఇలా మేము అయ్యాము, ఇలా మేము అయ్యాము అనేది. నాట్ లైక్ ఏ రియల్ టైంలో ఉండదు అదంతా. నో అంటే హౌ నేను ఇక్కడ నాట్ ఎగ్జాక్ట్లీ అబౌట్ ఆడిసీ, బుక్ రైటింగ్, లిటరేచర్ వర్సెస్ ఫిల్మ్ స్క్రీన్ ప్లే అనేది ఒకటి వచ్చినప్పుడు, కెన్ వి అఫోర్డ్ టు బి రిడెండెంట్ దేర్ బట్ నాట్ హియర్? We can. Book, see, it gives you, see, like మీరే అన్నట్టు ఇందాక, వాట్ కెన్ బి రిటర్న్. మీకు ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. కురసోవాది రోషమన్, నేను చాలా క్లాసెస్లో అది చెప్తాను నేను. అందులో దే ఇస్ వన్ లైన్, హీ వాక్డ్ ఇన్ టు ద ఫారెస్ట్ అనేది. అది ద మోస్ట్ బ్యూటిఫుల్ సీక్వెన్స్ ఇన్ రోషమన్ ఈజ్ దట్ గై వాకింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ యాక్చువల్లీ. 4.5 minutes ఉంటుంది, బుక్ లో 1 line ఉంటుంది. సో ఇట్స్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ మీడియా. నీకు హౌ డు యూ ఇంటర్ప్రిట్ అనేది. అండ్ అట్ ద సేమ్ టైం 10 pages ఉన్నది 1 line 1 shot లో కూడా చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ విజువల్ మీడియం. సో ఫెయిత్ఫుల్గా, అంటే ఫెయిత్ఫుల్ అనే దానికి అసలు అర్థమే లేదు యాక్చువల్లీ. యూ టేక్ ఇట్ ఇన్ and you reproduce in whichever way it is effective for that medium అనేది. అదే ఈ చేపని తీసుకెళ్ళి ఇంకో నీళ్ళు, ఈ నీళ్ళలోంచి తీసుకెళ్ళి ఆ నీళ్ళలో వేసి అది బతికుండాలి, ఈ నీళ్ళలోంచి తీసుకెళ్ళి ఆ నీళ్ళలో వేసి చచ్చిపోతే అసలు పాయింట్లెస్ కదా. సో అడాప్టేషన్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ నాట్ బీయింగ్ ట్రూ టు దట్. ఇది కానే కాదు అసలు యాక్చువల్లీ ఉంటుంది. అగైన్ అదే మనం చదివినప్పుడు బుక్ చదివితే ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మన ఇమాజినేషన్ మనకు ఉంటుంది, పేస్ కూడా మనం అదే అది. సో నువ్వు అడాప్టేషన్ చూసినప్పుడు అరే నేను ఒకటి అనుకున్నాను వీళ్ళు ఒకటి తీసారనేది ఎప్పుడు ఉంటుంది, ఎవరికి మ్యాచ్ కాదు అది. సో ఫైనలీ మీకు తెగ నచ్చిన లైక్ ఫేవరెట్ మూమెంట్స్ ఆర్ సీన్స్ ఫ్రమ్ ఆడిసీ ద ఫిల్మ్ అంటే? సిర్సే సీన్ ఫస్ట్. అసలు అంటే అది గొప్ప అని కాదు, ఓహో సంబడి కెన్ ఇమాజిన్ ఇట్ దట్ వే అండ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద పాలిటిక్స్ దట్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ టాక్సిక్ మాస్కులానిటీ. బికాస్ బై ద టైమ్ వీ హ్యావ్ సీన్ వాట్ దే హ్యావ్ డన్, ఆల్దో చాలా ఎక్స్ప్లిసిట్గా చూపించకపోయినా ద ఫస్ట్ ఎక్స్ప్లాయిట్ దట్ దే డూ, ఒక వేరే భాష వాడితో మాట్లాడతారు కదా, సీ పీపుల్ అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు కదా. యాక్చువల్లీ నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, అప్పటికే ఆడిసీ కొంచెం గిల్ట్ లో ఉన్నాడు కదా, వై ఈస్ హీ లెట్టింగ్ హిస్ మెన్ స్టిల్ ప్లండర్ అనేది నాకు అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద ఫస్ట్ అన్నమాట వాళ్ళకి అది. సో అప్పటికి ఇంకా దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ అప్పటికి. బట్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాడు వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిట్స్ దట్ దే ఆర్ డూయింగ్ ఆ సీ పీపుల్ దీంట్లో అనేది. అండ్ వెన్ దే కమ్ హియర్, వాళ్ళు తిన్న తర్వాత ఏమైనా చేస్తుండొచ్చు ఆమెని, అలా ఆకలి తీరిపోయిన తర్వాత అది కూడా తెలుస్తుంది మనకి. అండ్ ద వే హీ షాట్ దట్ ద వే దే ఈట్ అనేది, అది రియల్లీ రియల్లీ లవ్డ్ ఇట్. అది కూడా బుక్ లో వేరే కదా, చాలా పెద్దది ఉంటుంది అదే. అవునవును, అది నాకు బాగా ఇష్టమైన సీక్వెన్స్ ఫర్ ద ప్యూర్ బ్రిలియన్స్ ఆఫ్ హిస్ థాట్ ప్రాసెస్. అండ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ పెనెలోపీ అండ్ ఇది అసలు అయితే ఇట్ వాజ్, అండ్ వాళ్ళ యాక్టింగ్ అసలు వాళ్ళిద్దరిది. సో ఐ వాజ్ సీయింగ్ సమ్ ఇంటర్వ్యూ వాళ్ళిద్దరిది, మ్యాట్ డేమన్ అండ్ యాన్ హ్యాథ్వే. సో వాళ్ళిద్దరు నువ్వు ఎలా యాక్ట్ చేయగలిగావు అంటే నీ కళ్ళల్లోకి చూస్తే నాకు వచ్చేసింది, నాకు అలా గూస్ బంప్స్ వచ్చేసాయి అంటే షీ వాజ్ ఫీలింగ్ వెరీ షై. నిజంగానే అసలు వాట్ పర్ఫార్మెన్స్ అసలు వాళ్ళిద్దరిది. యాన్ హ్యాథ్వే అయితే నాకు అసలు అంటే పెనెలోపీకి ఉన్న పరిధి ఇంతే, ఆ క్యారెక్టర్కి. ఆడిసియస్ అంటే తనకు ఒక ఇది ఉంది, ఒక ఆర్క్ ఉంది కానీ, బట్ పెనెలోపీ స్కోప్ ఈస్ వెరీ, కానీ బుక్లో చాలా ఉంటుంది. కానీ సినిమాలో ఇంటర్ప్రిటేషన్ అసలు టెరిఫిక్. వన్ ఆఫ్ ద డైలాగ్స్ అంటే
నాకు ఆ డైలాగ్ చాలా ఇష్టం. దట్ నాకు బికాజ్ ఐ వాస్ ఫస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఒడిస్సీ యాజ్ అసలు ఒక లిటరరీ మెటీరియల్ కింద. ఇట్స్ అబౌట్ టెంప్టేషన్, సాంగ్ ఆఫ్ సైరన్స్ కదా. నేను వీడు ఇప్పుడు ఏం మ్యూజిక్ పెడతాడు ఇక్కడ, వాట్ ఈస్ దట్ సాంగ్ దట్ విల్ మేక్ యూ లైక్, అంటే ఇంక అన్నీ వదిలేసి నువ్వు అక్కడికి వెళ్ళాలనిపించే సాంగ్ ఏముంటుంది అని, హౌ విల్ ఈవెన్ మేక్ అస్ లిసన్ టు దట్ సాంగ్ అంటే ద వే హీ షాట్ ఇట్ కదా. అండ్ ద వే మ్యాట్ డామన్ యాక్టెడ్ ఇన్ దట్ సీన్ అండ్ హౌ వీ షాట్ దట్ వితౌట్ మ్యూజిక్ ఈస్ దట్, అది ఎంత బ్రిలియంట్ అసలు. పెనెలోపి గురించి మాట్లాడుతుంటే there is one scene between Anne Hathaway and Robert Pattinson. Yeah. యాక్చువల్లీ సెక్షువల్ టెన్షన్ ఉంటుంది ఆ సీన్ లో. అంటే yes. అంటే పెనెలోపి 20 years అయిపోయింది. ఆడిసీ కూడా అడుగుతారు కదా, ఏంటి నువ్వు నీ భార్యని నమ్మవా అంటే, నమ్మడం అని కాదు 20 ఏళ్ళు అయిపోయింది కదా అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది. దానికి ముందు పెద్దది ఉంది కదా వైఫ్. సో యాక్చువల్లీ ఒడిసీ స్టార్ట్ అవడమే అది అవుతుంది. జ్యూస్ ఫస్ట్ ఓపెనింగ్ సీన్ లోనే, అరే ఈ మనుషులు ఏంట్రా మనల్ని తిడతారు, ఆగమేనని కానీ చూడండి, ఆడు ఆ యుద్ధానికి వెళ్ళి వస్తే ఆడపిల్ల వీడిని చంపేసింది, దానికి మనం ఏం చేస్తాము అనే దాంతో యాక్చువల్లీ ఒడిసీ విల్ స్టార్ట్. యాక్చువల్లీ ద బిగినింగ్ ఆఫ్ ఒడిసీ ఈజ్ దట్. రైట్ హీ సేయింగ్ లుక్ ఎట్ ద మెన్. ఈ ఆగమేనని కానీ వాడు యుద్ధంకి వెళ్ళి పాపం 2 సంవత్సరాలు తిరిగి వస్తే ఆడపిల్లం ఆడ లవ్వర్తో కలిసి ఈయన చంపేసింది, మనల్ని తిడతారు, మనం ఏం చేసాము, వాళ్ళే చేసుకుంటున్నారు అనే దగ్గర యాక్చువల్లీ ఇట్ స్టార్ట్స్. యాక్చువల్లీ నిజంగానే అది క్రియేట్ చేస్తారు. యాక్టింగ్ గురించి ఇద్దరు అసలు నెక్స్ట్ లెవెల్ వాళ్ళిద్దరూ యాక్ట్ చేయడం. అండ్ యాన్ హ్యాథ్వే అసలు మై గాడ్ అనిపిస్తుంది. ఎక్కడ అంటే ఫస్ట్ టైం బెగ్గర్ రూపంలో ఉన్నప్పుడు చూసినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఆవిడ, ఒక 1 second ఎక్స్ప్రెషన్ ఒకటి ఇస్తుంది. షీ నోస్ బట్ షీ కాంట్ ఎక్స్ప్రెస్ అన్నట్టు కంట్రోల్, ఒక రిస్ట్రెయింట్ ఉంటుంది అనమాట ఫేస్ మీద. నవ్వు వస్తుంది, కళ్ళలో నీళ్ళు ఉన్నాయి, కానీ ఒక రిస్ట్రెయింట్. యూఆర్ గ్రేట్ యాక్టర్స్, యూఆర్ గ్రేట్ యాక్టర్, అల్టిమేట్ అనిపించిన మూమెంట్. నాకు ఇంకా బాగా అనిపించింది, ఆమెకి ఏజెన్సీ తక్కువే కంపేర్ టు ద బుక్, బట్ విత్ ఇన్ దట్ షార్టర్ స్పాన్, అంటే ఆ కథలో చెప్పగలిగిన దాంట్లో వాళ్ళ కొడుకుతో ఒక డిస్కషన్ ఉంటుంది. వేర్ షీ సేస్ ద థ్రోన్, ఎంప్టీ థ్రోన్ అంటాడు వాడు. షీ సేస్ ఐ హావ్ బీన్ సిట్టింగ్ ఆన్ దట్ ఎంప్టీ థ్రోన్ ఫర్ 20 years అంటుంది. సో వెన్ యూఆర్ సిట్టింగ్ ఇట్స్ నాట్ అన్ ఎంప్టీ థ్రోన్, బట్ హౌ ఒక ఉమెన్ కూర్చుంటే ఇట్స్ స్టిల్ అన్ ఎంప్టీ థ్రోన్. దట్స్ హౌ దే సీ ఇట్. సో అంటే మనకి తెలియకుండా చాలా దిస్ ఫెమినిజం, like a lot of political ideas that he put in that. అదే తను ఆ శ్రౌడ్ కూడా వేయడం తీసాడు, దట్ ఇస్ ప్యూర్ స్ట్రెంగ్త్ కదా. ఎలా తను that she'll be making it for her father-in-law. వాట్ అన్ ఎపిక్ ఫిల్మ్. నాకు నిజంగా ఇంకోసారి వెళ్ళి, నేను ఈరోజు మార్నింగ్ చూడాలి సార్. టికెట్ బుక్ చేసుకుని నేను రాత్రి పడుకునే పాటికి మార్నింగ్ 4:30 అయిపోయి 8:45 షోకి డాల్బీలో టాప్ రోలో సెంటర్ సీట్ ఉండింది, బుక్ చేసుకుని ఐ కుడెంట్ go. I'm going to Chennai to watch it next week again. That will be your fourth watch. Fourth watch. Nice. అంటే it is not even, అంటే కొంతమంది ఐ నో మై ఫ్రెండ్స్, ఈ ఇంట్రెస్ట్ దానికి ఎందుకు మీరు ఇంత హంగామా చేస్తున్నారు, బట్ తెలీదు. ఆ కిక్ తెలియాలంటే మేబీ యూ నీడ్ టు అండర్స్టాండ్ నోలన్ లిటిల్ మోర్ దెన్ స్పెక్టకల్. కంటే సినిమా ఈస్ లైక్, ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైనింగ్ మీడియా, ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్ అనేది ఐ థింక్ నోలన్ కంటే ఇంకా ఎవరు. దెర్ మైట్ బి లాట్ ఆఫ్ గ్రేటెస్ట్ ఆర్టిస్టిక్ డైరెక్టర్స్, బట్ సంబడీ హూ బ్యాలెన్స్ దట్, నాట్ ఈవెన్ యూ కాంట్ ఈవెన్ సే, అంటే మన ఆర్ట్ అండ్ కామర్స్ బ్యాలెన్స్ అంటాం కదా, అలా కాదు. సంబడీ హూ ట్రస్టెడ్ ఇన్ ఏ, అంటే ఐ నో హిమ్, అంటే ఇంకా మొమెంటో ఇవన్నీ తెలియనప్పుడే ఐ నో ఫాలోయింగ్ యాక్చువల్లీ. సో ఫ్రమ్ ఫాలోయింగ్ ఐ నో హిమ్. బికాజ్ ఐ వాజ్ ఇన్ UK at that time. It was a small sensation. And he's a British filmmaker కదా. So following అసలు మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ అసలు. ఈ షాట్ ఇట్ వైల్ he was a student and టెరిఫిక్ ఉంటుంది ఫాలోయింగ్ కూడా. అంటే ఎప్పుడు కూడా మనం కాంప్లికేషన్ లేకపోతే టూ మచ్ స్పెసిఫిసిటీ అనే దాని మీద ఇన్సెప్షన్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఇవి మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ని ఏలినియేట్ చేసేస్తాయని భయపడుతుంటారు ఫిల్మ్ మేకర్స్. నోలన్ ఈజ్ సమ్వన్ హూ పాపులరైజ్డ్ ఇట్ అండ్ హీస్ బీన్ లైక్ థ్రైవింగ్ ఇన్ ఇట్ ఫర్ మెనీ ఇయర్స్. హీ మేడ్
కాంప్లికేషన్ అనే దాన్ని హీ మేడ్ ఇట్ కూల్. ఎస్ అదే సి హీ డజంట్ ఈవెన్ ట్రై ఇట్ యాక్చువల్లీ. ఇట్స్ సో ఎఫర్ట్లెస్ ఫర్ హిమ్. ఎనీథింగ్ ఐ మీన్ లైక్ ప్రతి సినిమాలోనూ వాట్ ఈస్ టెల్లింగ్ ఈస్ లైక్ నాట్ అన్ ఈజీ నెరేటివ్. సి కొన్నిసార్లు మనం చాలామంది ట్రై చేస్తారు టు బీ కాంప్లెక్స్, బట్ అది కాదు, అది ఇట్ ఈస్ నాట్ దట్. I have seen instances where ఏమీ లేని దాన్ని కాంప్లికేట్ చేయడం, నేను నా తెలివితేటలు చూపిస్తాను narratives ఉండడం, but those never it is not that gimmickry at all. Absolutely, it is very organic, and that growth you can see. I mean, film after film after film, and it's getting better. Yes getting better yes. with ఈ సినిమాస్. అంటే I heard he's making a horror next. Official, that's what I heard. I mean, I don't he know. wants to make a horror and but it will be epic asalu. బట్ మాట్లాడచ్చు ఇంకా, బట్ ఇంకా ఉంది, బట్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ప్లేస్ టు ఎండ్ దిస్ కాన్వర్సేషన్. మనం ఈ కాన్వర్సేషన్లో మీ గురించి వాటి గురించి రాలేదు, బట్ వీల్ ప్లాన్ వన్ ఎక్స్టెన్సివ్ కాన్వర్సేషన్ సోల్లీ ఆన్ తెలుగు రైటింగ్, ఫిల్మ్ మేకింగ్, బికాస్ యూ కమ్ విత్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ కాబట్టి అది ఎక్స్ప్లోర్ చేస్తూ. Definitely. No. I wanted to. So we were thinking of doing this from a long time. 2024 lo Odyssey గురించి ఏదైనా మాట్లాడతారంటే, so I want to thank Srivatsan asalu. I mean, I wanted to have a conversation regarding Odyssey, but ఎవరితో చేయాలి, ఏం చేయాలని నా మైండ్ లో బ్లాంక్ గా ఉన్నాను నేను. అసలు చెయ్యాలని తెలుసు కానీ ఎవరితో చేయాలి, ఇట్ వాస్ స్టిల్ ఐ హ్యాడ్ అ కపుల్ ఆఫ్ నేమ్స్, కానీ ఎలా కరెక్ట్ అని అనుకుంటున్నప్పుడు Srivatsan sent me a message saying that Venkat Siddhareddy gartho. Oh, okay. And he sent it out of Srivatsan is a journalist. Yeah, I know. He's a very good friend of mine. Yeah. అసలు కాన్వర్సేషన్ లేదు, ఏం లేదు. నేను ఆయనతో మాట్లాడి ఒక ఫ్యూ వీక్స్ అయింది. ఓకే. అవుట్ ఆఫ్ ద బ్లూ మెసేజ్ పంపించారు నాకు, హాయ్ రామ్, ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఇఫ్ యూ డూ. అంటే ఓ వావ్, నాకెందుకు రాలేదు ఈ ఐడియా, నేను సిగ్గుపడుతున్నాను. వెంటనే మీకు మెసేజ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ శ్రీవత్సన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీస్ కాపీస్. మీకు కానీ కొన్ని సైన్ చేస్తే మేము మా కమ్యూనిటీకి, మా సబ్స్క్రైబర్స్కో, లేకపోతే మమ్మల్ని చూసి మా వర్క్ ఫాలో అయ్యే వాళ్ళకి వీ విల్ డూ అ లిటిల్ గివ్ అవే. ఎక్కడో ఐ థింక్ రైటింగ్ అనేది మన దగ్గర డెఫినెట్లీ ఇట్స్ ఏ ప్రాబ్లమాటిక్ ఏరియాలోకి వచ్చాం మనం యాక్చువల్లీ లాస్ట్ 20 yearsలో. ల్యాక్ ఆఫ్ రైటర్స్ అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ స్టార్టెడ్ దిస్ పబ్లిషింగ్ హౌస్ ఈజ్ ఆల్సో టు క్రియేట్ మోర్ రైటర్స్. అందులో నుంచి మేబీ కొంతమంది మేబీ దే విల్ బికమ్, ఇప్పుడు సురేంద్ర అని ఉంటాడు, రైటింగ్ ఎక్స్ట్రీమ్లీ 3 yearsలో 3 brilliant novels రాశాడు. Wow, and he's working in the film industry. So can you name those novels? I'm sorry, I'm not familiar. Parveta, Naduru Midde, Kunderu Sakshiga. 3 yearsలో 3 novels రాశాడు. And in 3 years, all 3 years you got nominated for Kendra Sahitya Academy. Okay. We are expecting he might get it this year also. A very young writer and works in the film industry. So Atlanti, we have 10-15 people who are from the film industry and are also writing. So వీళ్ళలో ఐ థింక్ ఈవెన్చువల్లీ సంథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. బట్ రైటింగ్ అనేది అదే మన దగ్గర అది మారినంత వరకు మనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి యాజ్ ఏ ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీ. అంటే ఎవ్రీ డైరెక్టర్ ఈస్ కంపెల్డ్ టు బికమ్ ఏ రైటర్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్. యూ వోంట్ సీ దట్ ఇన్ ఏ మలయాళం ఇండస్ట్రీ. దేర్ ఆర్ యాంపుల్ రైటర్స్. ఎగ్జాక్ట్లీ. ఆర్ దేర్ ఇస్ అ డైరెక్టర్ హూ రైట్స్ ఫర్ అనదర్. మొన్న బాలన్ రైట్ చేసిన అతను ఆవేశం డైరెక్టర్, సో జీతూ మాధవన్. అండ్ అదేమి అంత గ్రౌండ్ బ్రేకింగ్ ఇది కూడా కాదు, అక్కడ చాలా నార్మల్ గా జరుగుతున్న ఒక ప్యాటర్న్ అది. నేను చదివా ఇంటర్వ్యూ వెన్ హీ వాజ్, అంటే ఇట్ వాస్ సచ్ ఎ బిగ్ హిట్ కదా మంజుమల్ బాయ్స్, అండ్ హీ వుడ్ హ్యావ్ అందరి దగ్గర నుంచి ఆఫర్స్ వచ్చాయి, పెద్ద పెద్ద హీరోలు అందరు సైన్ చేశారు, మనోళ్ళు కూడా వెళ్ళారు, కానీ అతను రాయలేకపోయాడు. సో దెన్ వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ సజెస్టెడ్, అరే ఈ ఆవేశం డైరెక్టర్ దగ్గర చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయంటే హీ వెంట అండ్ ఆస్క్డ్, అరే అంటే హీ షోడ్ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్, అందులో హీ పిక్ దిస్ అప్. అండ్ మంజుమల్ బాయ్స్ అంత ఎపిక్ సినిమా, అంత పెద్ద హిట్, అంటే నాట్ జస్ట్ ఫిల్మ్ మేకింగ్ వైజ్ వదిలేస్తే ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ హిట్ ఆల్సో. అండ్ ఆఫ్టర్ దట్ హీ హెస్ చూజన్ ఏ ఫిల్మ్ లైక్ సచ్ ఎ స్మాల్ ఫిల్మ్.
సో ఆ షైయింగ్ అవి వాళ్ళ దగ్గర లేదు. అంటే దే ఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు టెల్ ఏ గుడ్ స్టోరీ కానీ బిగ్ స్టోరీ కాదు. స్టోరీ కాదు, అది కూడా ఒక ప్రాబ్లం మన దగ్గర యాక్చువల్లీ.